మీ పిల్లలు చదువుకున్నది ఎగ్జామ్ హాల్లో రాయాలన్నా, కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా మెమరీ ముఖ్యం. మెమరీ అనేది గిఫ్ట్ కాదు, రైట్ టెక్నిక్ అండ్ ప్రాక్టీస్ తో ఎవరైనా సాధించవచ్చు. Thank you so much for coming. Thank you, ma. Congratulations. Thank you so much. ఫస్ట్ మీరు ఆంకాలజిస్ట్ అవుతున్నారు అనుకున్నప్పుడు ఎలా అనిపించింది సార్? ఆంకాలజిస్ట్ హైదరాబాద్లో అయ్యాను. ఎండి చేశాను. ఇక్కడ కనిపెట్టాలి, చేయాలి, అవతల వాళ్ళకి హెల్ప్ చేయాలి. 2026లో ఎస్టిమేట్స్ 1.5 మిలియన్ న్యూ కేసెస్. మనం వ్యక్తిగతంగా తీసుకోవాల్సినటువంటి శ్రద్ధ అంటే ఏంటి సార్? ఇది మీరు ఇందాక చెప్పినట్టుగా పర్సనల్ రెస్పాన్సిబిలిటీ. సార్ మీరు బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్, వాట్ వాజ్ యువర్ ఫీల్ సార్? ఏమనిపించింది అప్పుడు అందులో మీరు పార్ట్ అయినప్పుడు? 2000లో అది ప్రేమైన ప్రాజెక్ట్, క్లోజ్ టు మై హార్ట్. ఎందుకంటే బసవ తారకం గారు నా పేషెంట్ కూడా. ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఖాయం చేసింది కూడా నేనే. ఎన్టీఆర్ గారు ఎలా రెస్పాండ్ అయ్యారు సార్? ఏమన్నారు అప్పుడు? ఎన్టీఆర్ గారు హీ వాంటెడ్ డూ ఇట్ రైట్ అవే. దాని ప్రోగ్రెస్ కూడా చూడటం. ఇప్పుడు బాలకృష్ణ గారు చక్కగా నడుపుతున్నారు దాన్ని. 21st, 22nd చేశారు 2 రోజులు సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్. 25 years అదే రోజు నాకు అక్కడ పద్మభూషణ్ అవార్డు రిసీవింగ్. అది రకమైన నాకు ఈ మార్పులు చేసుకోవాలి అంటే ఎక్కడ మొదలు పెట్టాలి సార్? నేను ప్రతిసారి చెప్తూనే ఉంటాను, ఆయిల్ వాడింది రిపీట్గా వాడమని. పాయిజనస్ సబ్స్టెన్స్ తయారవుతాయి. బాబు జాగ్రత్తగా ఉండండి ఈ విషయాల్లో అని. ఈ జగ్లింగ్ ఎలా చేస్తున్నారు సార్ మీరు? జగ్లింగ్ అంటే ఇది మీకు మోటివేషన్ ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి, ప్యాషన్ ఉండాలి, తర్వాత స్పిరిచువల్ బెంట్ ఆఫ్ మైండ్ కూడా ఉండాలి. బియాండ్ సైన్స్ అనుకుంటున్నారా స్పిరిచువల్ గా, లేకుంటే సైన్స్ ఈజ్ సుపీరియర్ అనేటువంటి ఒక ఫీల్ లో ఉన్నప్పుడు? మంచి క్వశ్చన్, బాగుంది. When medicine stops, spirituality starts. ఇది మీడియాలో చెప్పను. 2 గుళ్ళు కట్టించాను నేను అమెరికాలో. సో దట్ సాటిస్ఫాక్షన్ ఈజ్ డిఫరెంట్. ఎక్కడ కట్టించారు సార్ 2 గుళ్ళు? ఒకటి న్యూయార్క్, ఒకటి న్యూ జెర్సీ. 2 బాబా గుళ్ళు. 2 బాబా గుళ్ళే కట్టించారు. షిరిడి సాయిబాబా గురించి మీరు ఇప్పుడు అన్ని రిలీజియన్స్ వాళ్ళు వస్తున్నారు, ప్రతి ఒక్కరు అటెండ్ అవుతున్నారు, కానీ హిందూ ఎలా అవుతాడు? హిందూ కాదే అనేటువంటి ఒక మాట కూడా ఉంది కదా. ఒక నవ్వి వదిలేస్తాను. పట్టించుకోరు అసలు, ఇంకా పట్టించుకోదు. ఇగ్నరెన్స్. నేను కాంట్రవర్సీలోకి ఎంటర్ అవుతున్నాను ఇప్పుడు. హిందువా, ముస్లిం, ఇవన్నీ ఆయన చెప్పిన ప్రొఫౌండ్ మెసేజ్. ఆయన యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోండి అందరూ. పుట్టపర్తి సత్యసాయి బాబా అనుకుంటా, ఆయన మీద కూడా కాంట్రవర్సీస్ వచ్చాయి. అవన్నీ కూడా అన్ఫార్చునేట్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. మనతో పాటుగా ఒక వెరీ వెరీ స్పెషలే కాదు, మోస్ట్ ఇంపార్టెంట్ గెస్ట్ కూడా ఉన్నారు. క్యాన్సర్ కేర్ అండ్ క్యూర్లో ప్రపంచవ్యాప్తంగా తను చేసినటువంటి విశేషమైనటువంటి సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పద్మభూషణ్ అవార్డు ఇచ్చి సత్కరించింది. ఎవరో అర్థమైపోయింది కదా. ఎస్, మనతో పాటుగా ఉన్నారు వెల్ నోన్ క్యాన్సర్ స్పెషలిస్ట్, ఆంకాలజిస్ట్ డాక్టర్ నూరి దత్తాత్రేయుడు గారు. హలో సార్, నమస్కారం. నమస్కారం అమ్మా, గుడ్ మార్నింగ్. సో పద్మభూషణ్ వచ్చిన తర్వాత వెరీ ఫస్ట్ టైం ఇచ్చారు, వెరీ ఫస్ట్ టైం ఐ డ్రీమ్ కూడా వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్, క్యాన్సర్ అనగానే ఒక రకమైనటువంటి భయం ఉంటుంది. నాట్ ఓన్లీ ఆ ఒక్క పర్సన్ కాదు, ఇంకా మాట వినగానే అయిపోయింది మన లైఫ్ అనేటువంటి ఒక భావన, ఒక భయము. ఆ ఒక్క పర్సనే కాదు, ఎంటైర్ ఫ్యామిలీ అంతా ఎఫెక్ట్ అయిపోతుంది. ఒక రకంగా ఇంటి చుట్టుపక్కల అయ్యో క్యాన్సర్ వచ్చిందంట అనేటువంటి ఒక మాట. అక్కడి నుంచి ఒక హోప్ అనేది, ఎందుకంటే మీరు చేస్తున్నటువంటి విశేషమైనటువంటి కృషి ఉంది. ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ అనేది పెట్టుకున్నారు. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఈ 5 దశాబ్దాల్లో చేసినటువంటి కృషి ఇవన్నీ చూస్తే ఇక్కడి నుంచి ఫస్ట్ మీరు ఆంకాలజిస్ట్ అవుతున్నారు అనుకున్నప్పుడు ఎలా అనిపించింది సార్? ఆంకాలజిస్ట్ హైదరాబాద్లో అయ్యాను. నేను ఎండి చేశాను ఇక్కడ, మెడిసిన్ అండ్ ఆంకాలజీ. చాలా డెకేడ్స్ బ్యాక్, ఎప్పుడు చెప్పను నేను. అది ఫ్రమ్ ది బిగినింగ్ ఐ హ్యావ్ ప్యాషన్ ఉండేది నాకు. ఏంటి, ఒక రకమైన వీ హ్యావ్ టు మేక్ డిఫరెన్స్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ అదర్స్. మేబీ అది మా పేరెంట్స్ దగ్గర నుంచి వచ్చిందో, అంత వాళ్ళకు వేదాంతము, స్పిరిచువాలిటీ అన్నీ ఉన్నాయి, జనరాసిటీ అన్నీ ఉన్నాయి మాకు, ఫాదర్ మదర్ కూడా.
అది ఏదో కనిపెట్టాలి, చేయాలి, అవతల వాళ్ళకి హెల్ప్ చేయాలి. నీకు నువ్వు హెల్ప్ చేసుకోవడం కదా, అవతల వాళ్ళకి హెల్ప్ చేసినప్పుడే నీకు సాటిస్ఫాక్షన్. దట్ సాటిస్ఫాక్షన్ యూ కెనాట్ మెజర్ ఇన్ డాలర్స్, మిలియన్స్, బిలియన్స్ ఆఫ్ డాలర్స్. దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. సో అది మొదటి నుంచి ఉండటం బట్టి ఆంకాలజీ అనే స్పెషాలిటీలోనే ఈ రకంగా మేక్ ఏ డిఫరెన్స్ ఇన్ అదర్స్ లైఫ్స్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అండ్ దెన్ మనకున్న నాలెడ్జ్ కూడా కంటిన్యూస్గా ఇవాల్వ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఆంకాలజీ అనే స్పెషాలిటీ ఏమిటంటే 2 years బ్యాక్ ఇచ్చిన ట్రీట్మెంట్ ఇవాళ అబ్సలీట్ అయిపోతుంది. అది కంటిన్యూస్గా మేము న్యూ ట్రీట్మెంట్ కనుక్కుంటూ ఉంటాం. అందువల్ల మీరు యు ఆర్ ఆల్వేస్ అట్ ది కటింగ్ ఎడ్జ్ ఆఫ్ సైన్స్. అటువంటివి నాకు చాలా ఇష్టం. అది ఇప్పుడు అమెరికాలో కూడా నాకు వచ్చే పేషెంట్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ది వరల్డ్ ఆర్ ఆల్ కాంప్లికేటెడ్ కేసెస్. ఆ కాంప్లికేటెడ్ కేసును డీల్ చేస్తాడేమన్నా ఒకడే ఉన్నాడంటే వాళ్ళు అమెరికాలో వాళ్ళు చెప్తూ ఉంటారు, తక్కిన డాక్టర్, తక్కిన హాస్పిటల్, వాడి దగ్గరికి వెళ్ళండి, నోరి దగ్గరికి వెళ్ళండి. సో ఇవన్నీ వచ్చే సాటిస్ఫాక్షన్ యూ కెనాట్ మెజర్. ఇప్పుడు క్యాన్సర్ అనగానే భయం పర్లేదు, ఒక అభయం అనేది ఉంది. దీనికి మనం లాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడుకున్నట్టుగా సార్, 3rd stage వచ్చిన తర్వాత కూడా దానికి హోప్ అనేది ఉంటుంది. ఆ తర్వాత దాన్ని క్రానిక్ డిసీజ్గా కూడా మార్చుకోవచ్చు. అంటే ఇంత వెల్ అడ్వాన్స్డ్గా ఉంది. కేవలం ఏదో 1-2 ఇన్స్టిట్యూషన్లో క్యాన్సర్ కేర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో కనిపిస్తుందా, ప్రతి చోట ఉందా సార్ ఇలా? అడ్వాన్స్డ్ క్యాన్సర్ డయాగ్నోస్ ఎక్కువగా ఉంటుంది మనకి ఇండియాలో. Stage 1, Stage 2 కన్నా Stage 3, Stage 4 ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఉండేవి అంతకుముందు, అది కూడా చెప్పగలను నేను. ఇప్పుడు స్లైట్గా మారుతుంది. ఎలా చెప్పగలనంటే ఈ క్లినిక్స్ ఉన్నాయి మనకు హైదరాబాద్లోను, విజయవాడలోను. వాళ్ళు నాకు చెప్పే ఇన్ఫర్మేషన్ ఏంటంటే డాక్టర్స్ పూర్వం అందరూ అడ్వాన్స్లో వచ్చేవాళ్ళండి, ఇప్పుడు స్టార్ట్ సీయింగ్ ఎర్లీ కేసెస్ అంటున్నారు. అది మేక్స్ మీ వెరీ హ్యాపీ. సో ఆల్ దిస్ మీడియా ఇంటర్వ్యూస్, you are giving information to public media and myself also, making a slight dent in awareness in the patient community that cancer ముందే ఉన్న సిమ్టమ్ వస్తే ముందే వెళ్ళాలని. ఇంకా ఆ నంబర్లు పెరగాలి. ఏమిటి అవేర్నెస్ పెరిగి ఎవరన్నా ఉంటే చెకప్కి వెళ్ళి ఎర్లీగా డయాగ్నోస్ చేసుకునేందుకు ఎక్కువ అందరూ ముందుకు వెళ్ళాలి. ఇంకోటి ఏమిటంటే క్యాన్సర్ ఈజ్ నాట్ ఏ డెత్ సెంటెన్స్. ఇది మైండ్లోంచి తీసేసుకోండి అందరూ. ఇది చాలా మటుకు ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వాలి అంటే మన ఇండియాలో ఉన్న పరిస్థితి in 2026లో ది గవర్నమెంట్ ICMR, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, ఎస్టిమేట్స్ 1.5 million న్యూ కేసెస్, అంటే 15 lakh న్యూ కేసెస్ వస్తాయని వాళ్ళు రాసేసారు, పుస్తకంలో పెట్టేశారు. ఇది కరెక్ట్, అది కొంత మటుకు. అందులో వచ్చిన మనం ఇన్ఫర్మేషన్ రివ్యూ చేస్తే 60-65% క్యాన్సర్స్ ఆఫ్ దట్ 15 lakh ఆర్ ప్రివెంటబుల్ క్యాన్సర్స్. ఎంత చూడండి, ప్రివెంటబుల్ క్యాన్సర్స్ అంటే ఎక్కడ ఉంది రెస్పాన్సిబిలిటీ? గవర్నమెంట్ మీద ఉంది, సంఘం మీద ఉంది, NGOs మీద ఉంది, మన మీద ఉంది. వ్యక్తిగతంగా ఏమైనా ఉండే ఎన్విరాన్మెంట్లో కానీ పొల్యూటెంట్స్ కానీ అది ఇది అన్ని స్టోరీలు వస్తూ ఉంటాయి. బట్ ఇండివిజువల్గా మనకు కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది. అది నా మెసేజ్ ఇవాళ ఇంటర్వ్యూలో. జాగ్రత్తగా ఉండండి, మీకు చెప్తాను ఏం చేయాలి ఏం చేయకూడదని. అందుకని భయపడాల్సిన అవసరం లేదు. ఎర్లీగా వెళ్ళేట్టుగా చూసుకోండి. ఏమైనా ప్రాబ్లం వస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. అది క్యాన్సర్ అవునా కాదని నిరూపించుకోండి. అయితే కూడా భయం పడబాకండి. మంచి ట్రీట్మెంట్లు ఉన్నాయి, మేము ఎన్నో కనుక్కున్నాం ట్రీట్మెంట్. Stage 1, Stage 2 ఆర్ క్యూరబుల్. Stage 3, Stage 4 కూడా ఈ టార్గెటెడ్ థెరపీలు, ఇమ్యూనోథెరపీల వల్ల చాలా మంచి గుణం ఉంది. ఎంతోమంది చాలా డెకేడ్ బతుకుతున్నారు. సో అది మనసులోంచి తీసేసుకోండి. క్యాన్సర్ ఈజ్ ఆల్వేజ్ అ డెత్ సెంటెన్స్ అని. ఇట్స్ నాట్. మనం వ్యక్తిగతంగా తీసుకోవాల్సినటువంటి శ్రద్ధ అంటే ఏంటి సార్? ఇప్పుడు మనకంతా కూడా వీకెండ్ కల్చర్ అనేది వచ్చింది, లేకుంటే ఈవినింగ్ స్నాక్స్ అనేవి ఉన్నాయి, బయట నుంచి తెప్పించుకుంటున్నాం, ప్రిజర్వేటివ్స్ అనేవి ఉన్నాయి. ఎక్కువగా మేము హెల్త్ మీద ఫోకస్ పెడుతున్నాము, జిమ్కి వెళ్తున్నాము, ఫిజికల్గా యాక్టివ్గా ఉన్నాము అనుకున్నప్పటికీ కొంతమంది ప్రోటీన్ పౌడర్స్ తీసుకుంటున్నారు, చాలా హెల్తీ డైట్ ఉన్నాము, లైఫ్ స్టైల్ అంతా మార్చుకున్నాము అని చెప్పినప్పటికి కూడా మీరు చెప్పినటువంటి ఈ లెక్కలు అనేవి చాలా భయంకరంగా ఉన్నాయని లేను, కాకుంటే అలామింగ్గా అయితే ఉన్నాయి సార్. ఏం చేయాలంటారు? అది మీరు ఇందాక చెప్పినట్టుగా పర్సనల్ రెస్పాన్సిబిలిటీ.
పర్సనల్ రెస్పాన్సిబిలిటీ ఏ రకంగా పర్సనల్ రెస్పాన్సిబిలిటీ అంటే మన బాడీని మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఎందుకని ప్రతి ఇంటర్వ్యూలో అని చెప్తాను, సార్ నిన్నటి దాకా బాగానే ఉన్నాను, ఇవాళ ఈ కంతి ఇక్కడ వచ్చింది అన్ని చోట్ల స్ప్రెడ్ అయింది. అలా జరగదు. నువ్వు మిస్ అయ్యావు, బాడీ చెప్తుంటే నువ్వు వినలేదు. సో నీకేమైనా లాంగ్ స్టాండింగ్ ప్రాబ్లం ఉంటుంది, దగ్గు కానీ బ్లీడింగ్ కానీ గొంతు నొప్పి కానీ మింగటం సరిగ్గా లేకపోవటం ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఎర్లీగా డయాగ్నోస్ చేస్తే క్యూర్ రేట్ వెరీ హై. ఇంకా లైఫ్ స్టైల్ అంటే ఏం చేయాలంటే మీరు అన్నీ బాగానే ఉంటుంది, ఎక్సర్సైజ్ చేస్తారు. బట్ ఇప్పుడు వచ్చింది ఏంటంటే బయలాజికల్గా ఇది మొలిక్యులర్ లెవెల్ వైజ్ మన బాడీలో భగవంతుడు 2 రకాల జీన్స్ పెట్టాడు. ఆంకో జీన్స్, ప్రమోటింగ్ జీన్స్, సప్రెసర్ జీన్స్. ఇంటర్నల్గా ఉన్నాయి, రెండు పెట్టాడు లక్కీగా. ఏంటి, ఒకటేమో క్యాన్సర్ని ప్రమోట్ చేసేది, ఇంకో జీన్ ఏమో సప్రెస్ చేస్తుంది. ఈ బ్యాలెన్స్ తప్పినప్పుడు మనకి ఇది విజృంభిస్తుంది. బ్యాలెన్స్ ఎలా తప్పుతుందంటే మన హ్యాబిట్స్ వల్ల. దాన్ని బ్యాలెన్స్డ్గా పెట్టాలి. ఏంటంటే మీరు డైట్ హై ఫైబర్ డైట్ తీసుకోండి. హై ఫైబర్ డైట్, లో ఫ్యాట్ డైట్ తీసుకుంటే యూ కెన్ కీప్ అవే బ్రెస్ట్ క్యాన్సర్, కోలోరెక్టల్ క్యాన్సర్, ప్రాస్టేట్ క్యాన్సర్, చాలా మటుకు క్యాన్సర్లు. అది దాని ఫ్యాట్ మీద ఫీడ్ అవుతూ ఉంటాయి సెల్స్. సో అది తీసేసి ఆకుకూరలు తింటాం, మీకు చాలా ఈజీగా దొరుకుతాయి ఇక్కడ. అదొకటి నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే మీ ఫ్యామిలీ హిస్టరీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. మీ మే నాట్ లైక్ యువర్ ఆంట్ ఆర్ అంకుల్, బట్ నో వాట్ దే హ్యావ్, బికాజ్ అవే జీన్స్ మీరు క్యారీ చేస్తున్నారు. సో మీ ఆంటీకి 45 years అప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది అనుకో, యూ బీ కేర్ఫుల్ బికాజ్ యు ఆర్ క్యారింగ్ ది జీన్. కేవలం పర్సనల్ అపియరెన్సే కాదు, విజువల్గా కనిపించేది కాదు, ఇంటర్నల్. సో పే అటెన్షన్ టు ఫ్యామిలీ హిస్టరీ. తర్వాత పే అటెన్షన్ టు వాట్ ఈట్, హై ఫైబర్, లో ఫ్యాట్ డైట్. ఇవి మీకు ఏమన్నా హ్యాబిట్స్ ఉంటే దాన్ని తగ్గించుకునేందుకు, ప్రివెంట్ చేసేందుకు ప్రయత్నించండి. Tobacco chewing or smoking or any form using tobacco is the cause of 75% cancers in India. మనకి ఇప్పుడు అందులో 60% ఆర్ ప్రివెంటబుల్ అన్నాను చూసారా ఇందాక, ఆఫ్ 1.15 lakhs. అందులో మేజర్ కాజ్ ఈజ్ టొబాకో. సో దాని అవేర్నెస్ మన మీడియాలో కానీ, సినిమా అక్కడ థియేటర్స్లో కానీ, దాని వచ్చే ప్రాబ్లమ్స్, దానికి వచ్చే లక్షణాలు ఎలా పాడు చేస్తుంది సిస్టమ్ని అని అందరికీ కొంచెం అవగాహన పెరుగుతోంది. ఇప్పుడు ఇంకా పెరగాలి. ఇంకా పెరిగి దాన్ని ఆల్మోస్ట్ ప్రొహిబిట్ చేసే లెవెల్కి రావాలి. మేము అక్కడ అమెరికాలో చాలా పెట్టాము ఇంకా మ్యాండేటరీ లాస్. అక్కడ పెడితే లంగ్ క్యాన్సర్ రేట్ తగ్గింది. ఎవడూ అనుకోలేదు లంగ్ క్యాన్సర్ తగ్గుతుందని. తర్వాత స్మోకింగ్ రిలేటెడ్ క్యాన్సర్ రేట్లు అన్నీ తగ్గినాయి అక్కడ. సో ఇట్ కెన్ బి డన్ హియర్. మనకి మీరు ఇందాక అన్నట్టుగా ఈ కల్చర్ మారిపోతుంది. ఇదే వెస్ట్రన్ కల్చర్ వస్తుంది ఇక్కడ. ఎందుకు వస్తుందో నాకు తెలియదు. అక్కడ వెస్ట్రన్లో ఏం లేదు. అక్కడ మీరు ఏదో స్వర్గం అనుకుంటున్నారేమో. సో ఇక్కడ కూడా మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఈ స్మోకింగ్ ఉంటే తగ్గించండి, ఎలిమినేట్ చేసుకోండి. తర్వాత ఇవి కూడా ఆల్కహాల్ ఉంటే తగ్గించుకోండి. ఈ చాలా మటుకు మన చేతిలో ఉందమ్మా ఇది. సో ఈ ఆంకోజీన్ బ్యాలెన్స్ తప్పించమాకండి. ఒకటి ఆంకోజీన్ ప్రమోటరు, ఒకటి సప్రెసర్ ఉంది. ఆ బ్యాలెన్స్ తప్పేది మన వల్లే. ఇంకా చెప్పాలంటే మోడరేట్ ఎక్సర్సైజ్, తర్వాత ఇవన్నీ కూడా మనకి హెల్తీ లివింగ్కి యాడ్ చేస్తాయి. తర్వాత మన చుట్టూ తిరిగే సంఘాన్ని జాగ్రత్తగా పెట్టుకోండి. వాళ్ళు మీ మీద ఇన్ఫ్లుయెన్స్ లేకుండా, పీర్ గ్రూప్ అంటారు మనకి, ఎవరున్నారు వాళ్ళు మీకు ఇన్ఫ్లుయెన్స్ లేకుండా మీరు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయండి, నాట్ ది అదర్ వే అరౌండ్. సో ఇట్లాంటివి కొన్ని మన చేతిలో ఉన్నాయి. మనం చేసుకుంటే చాలా మటుకు క్యాన్సర్ని దూరంగా పెట్టచ్చు. అది ప్రూవ్డ్. అమెరికాలో చాలా మటుకు క్యాన్సర్లు, అమెరికన్ క్యాన్సర్ సొసైటీలో మేము ట్రాక్ చేస్తూ ఉంటాం 50 years నుంచి. ఒక లాస్ట్ 5-7 years నుంచి అన్ని కరువులు దిగుతున్నాయి కిందకి ఇన్సిడెన్స్ రేట్స్. సార్, పర్టికులర్గా యూటరస్ క్యాన్సర్కి సంబంధించి చూస్తే 80% డిటెక్ట్ చేయలేకపోతున్నారు, లేకపోతే చాలా లేట్గా ఐడెంటిఫై చేస్తున్నారు. దానికి ప్రధానమైనటువంటి కారణం బ్లోటింగ్ అనేది అనిపిస్తుంది, లేకుంటే ఒక రకంగా గ్యాస్ లాగా ఫామ్ అయి ఉంటుంది. కాబట్టి ఉమెన్ ఆర్ నాట్ ఏబుల్ టు ఐడెంటిఫై దట్.
ఇవన్నీ చాలా సాధారణంగా అరగలేదేమో, చాలా లేట్‌గా తిన్నానేమో, అదేదో పడని ఫుడ్ తిన్నానేమో అలా అనుకుంటున్నారు తప్ప ప్రాపర్‌గా యూటరస్ క్యాన్సర్ అనేది ఐడెంటిఫై చేయడంలో 80% డిలే అవుతోంది అనేది నిజమేనా సార్? 80% అంటే మెయిన్గా ఫీమేల్ క్యాన్సర్ అనేటప్పటికి ఒక యూట్రసే కాదమ్మా, కొన్ని ఆర్గన్స్ ఉన్నాయి అక్కడ. యూట్రస్ ఒకటి, సర్వీస్, యూట్రస్ కింద ఉన్నది సర్విక్స్, పక్కన ఉన్నది ఫెలోపియన్ ట్యూబ్స్, ఎండ్లో ఉన్నది ఓవరీస్. సో 4 ఆర్గన్స్ 4 డిఫరెంట్ సిమ్టమ్స్ ఇస్తాయి. ఈ ఫస్ట్ సర్వికల్ క్యాన్సర్ అయితే మీకు స్పాటింగ్, బ్లీడింగ్ కనిపిస్తుంటుంది, ఇంటర్మెన్స్ట్రువల్ బ్లీడింగ్. అది కూడా భయంకరమైన స్టేజ్కి వెళ్తోంది ఇక్కడ, ఎందుకంటే మన వాళ్ళు అటెన్షన్ పే చేయట్లేదు. ముందు ఒక్కొక్క దాని గురించి మాట్లాడదాం. సర్వికల్ క్యాన్సర్ చాలా విజృంభణంగా ఉంది మన కంట్రీలో. దానికి ఒక నంబర్ చెప్పాలంటే ICMR నెంబరు 200 women are dying of cervical cancer per day in India. Per day in India. Only with cervical cancer? Only with cervical. ఇంకా తక్కిన వాటికి వెళ్ళలేదు ఇంకా పెల్విస్లో. ఓన్లీ విత్ సర్వికల్ క్యాన్సర్. అది ఎందుకు నా పుస్తకాలను నేను చాలా మటుకు రాశాను గైనకలాజికల్ క్యాన్సర్ మీద. ఇది ఎందుకు బాధాకరం అందరికీ అంటే దిస్ క్యాన్సర్ ఈజ్ ప్రివెంటబుల్, నెంబర్ 1. నెంబర్ 2, ఇట్ ఈస్ డిటెక్టబుల్ ఎర్లీ, ఇట్ ఈస్ ట్రీటబుల్, ఇట్ ఈస్ క్యూరబుల్. ఈ 4 స్టెప్పులు మిస్ అవుతున్నాం మనం. అందుకని 200 మంది పోతున్నారు మనకి. ఇవన్నీ మనం ఆలోచించుకుని ప్రివెన్షన్ చేయగలమా? ఎస్. నా HPV వ్యాక్సినేషన్ ఉంది. HPV వ్యాక్సినేషన్తో చక్కగా కంప్లీట్గా ప్రివెంట్ చేస్తుంది. లైఫ్ లాంగ్ ప్రొటెక్షన్, జస్ట్ లైక్ పోలియో, లైఫ్ లాంగ్ ప్రొటెక్షన్. లాస్ట్ వీక్ ఒక పబ్లికేషన్ వచ్చింది, వెరీ రెప్యూటబుల్ జర్నల్ ఫ్రమ్ యూనివర్సిటీ ఆఫ్ లండన్. వాళ్ళు 15-20 years ట్రాక్ చేశారు HPV వ్యాక్సినేషన్. 100% సక్సెస్ రేట్. అమెరికాలో మేము ఎప్పటి నుంచో పబ్లిష్ చేస్తున్నాం, 20-25 ఏళ్ళ నుంచి. ఆస్ట్రేలియాలో అన్ని, ఎవ్రీ కంట్రీ ప్రూవ్డ్ దిస్ మేక్స్ ఎ డిఫరెన్స్. మనం చేయాల్సింది ఏమిటంటే మీడియా అందరూ కూడా ఆ స్టిగ్మాని తీసేయాలి. ఆ స్టిగ్మా ఏంటి, ఇదేదో చేస్తుంది భయంకరమైనది. పోలియో ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కూడా ఆ స్టిగ్మాలు ఉన్నాయి, అది నెమ్మదిగా చదువుకున్నాయి. చదువుకుని ప్రతివాడు పోలియో గ్యారెంటీకి వేస్తారు పిల్లడు పుట్టంగానే. ఈ క్యాన్సర్ వ్యాక్సిన్ కూడా చక్కగా పనిచేస్తుంది. స్టిగ్మాతో పాటుగా బోల్డ్ అని దానికి సంబంధించి ఒక నెగటివ్ కామెంట్స్ అనేవి ఉన్నాయి, విభిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. అది మనకు అవసరం లేదు, మన సొసైటీలో, మన భారత సమాజంలో అవసరమే లేదు. మన మహిళలు, మన పెంపకం, మన కుటుంబ వ్యవస్థ ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? మనకు ఉన్నటువంటి ఇల్లీగల్ అఫైర్స్, మల్టిపుల్ పార్ట్నర్స్ అలా లేరు కదా అని. లేకపోయినా కూడా వైరస్ ఉంది కదా, వైరస్ డజంట్ నో, వైరస్ కెన్ ఎంటర్ ఎనీవే. And then even I would go to the extent of saying virus is very common. Only when the balance tilts, it will vijrumbistund. A balance tilting can be with the multiple, what do you call, even engage in sexual life, మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్. అక్కడ ట్రామా జరిగిందంటే ఆ స్ట్రాక్లో రెడీగా ఉంటుంది అది ఎంటర్ అయ్యేందుకు సిస్టంలోకి. సో ఈ వ్యాక్సినేషన్ ఈజ్ 100% ప్రూవెన్ యాజ్ వెరీ ఎఫెక్ట్. మనం చేయాల్సింది ఏంటంటే ప్రజల్లో ఉన్న ఆ మిస్అండర్స్టాండింగ్ని, మిస్ఇన్ఫర్మేషన్ని డిఫ్యూజ్ చేయాలి. అది చేస్తే కనుక ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. నేను అమెరికా వెళ్ళినప్పుడు చాలా డెకేడ్స్ బ్యాక్ మాకు నంబరు 200,000 పర్ ఇయర్ ఉండేవి సర్వికల్ క్యాన్సర్. ఇప్పుడు 9,000 పర్ ఇయర్. ఎలా పట్టుకొచ్చాం? ఒక ఆర్టికల్ కూడా రాశాను నేను. వై డోంట్ వీ ఫాలో వెస్టర్న్ సిస్టమ్, హౌ వీ డిడ్ దట్, ఇంప్లిమెంట్ హియర్. ఇప్పుడు మాకెన్నాళ్ళు పట్టింది? చాలా ఏళ్ళు పట్టింది, డెకేడ్స్. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేందుకు. ఇప్పుడు వ్యాక్సినేషన్ ఉంది, అక్కడి నుంచి ఇక్కడికి వెంటనే రావచ్చు. అవును, అంత టైం పట్టదు. సో మనం వీ హ్యాడ్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ సక్సెస్ స్టోరీస్ ఇన్ ది వెస్ట్, ఇంప్లిమెంట్ దెమ్ హియర్. అందుకంటే సర్వికల్ క్యాన్సర్ ఈజ్ ఫీమేల్ క్యాన్సర్స్ అంటే నాకు వెరీ ఎమోషనల్ అవుతుంది నాకు. ఎందుకంటే నా స్పెషాలిటీ 60% అవే నాకు చూసేవి. అది ఫీమేల్ గెట్స్ ట్రబుల్ ఇన్ ది ఫ్యామిలీ, ది హోల్ ఫ్యామిలీ కొలాప్సెస్. So we had to pay every attention that we eliminate this particular cancer, cervical cancer, from this country very soon, hopefully very soon, with vaccination.
తక్కిన క్యాన్సర్లు నంబర్లు తక్కువ. యూట్రైన్ క్యాన్సర్ దీని మీద కంపేర్ చేస్తే లెస్ దాన్ హ్యాఫ్ ఇన్సిడెన్స్ ఇండియాలో కూడా. ఓవేరియన్ క్యాన్సర్ లెస్ దాన్ హ్యాఫ్ ఆఫ్ దట్. సో లక్కీగా దాని నంబర్లు డిఫరెంట్, తక్కువ. బట్ దీనికైతే మీకు ఎక్స్పోజర్ ఉంది కాబట్టి బ్లీడింగు, డిశ్చార్జ్ ఇవన్నీ ఉన్నాయి. యూట్రైన్ క్యాన్సర్ కూడా కొంత మటుకు ఫాలోస్ సర్వికల్ క్యాన్సర్. బట్ ఫెలోపియన్ ట్యూబ్, ఓవరీ క్యాన్సర్ వచ్చేటప్పటికి దే ఆర్ లొకేటెడ్ డీప్ సీటెడ్ ఇన్ ది పెల్విస్. కొంచెం సైజు పెరిగేదాకా మీకు సిమ్టమ్స్ తెలియదు. మీరు ఇందాక చెప్పిన సిమ్టమ్స్ బ్లోటింగ్, ఇండైజెషన్ అని, బ్యాక్ పెయిన్ అని ఇవన్నీ వచ్చినప్పుడు నో హార్మ్ ఇన్ గోయింగ్ టు గెట్ ఇట్ చెక్డ్. ఇట్స్ అ వెరీ సింపుల్ టెస్ట్. ఏది? అల్ట్రాసౌండ్ ఆఫ్ ది పెల్విస్. అవును, అల్ట్రాసౌండ్ ఆఫ్ ది పెల్విస్. మీరు రొటీన్ బ్రెస్ట్ మ్యామోగ్రామ్కి వెళ్ళినప్పుడు ఇది కూడా చేయండి అని తెలియాలి అందరికీ. చేస్తే అందులో తెలిసిపోతుంది ఏమన్నా సాలిడ్ మ్యాస్ ఉందా, లిక్విడ్ మ్యాస్ ఉందా, సిస్ట్ ఉందా, అక్కడే తెలిసిపోతుంది. సో ఇంక్లూడ్ అల్ట్రాసౌండ్ ఆఫ్ ది పెల్విస్ ఇన్ రొటీన్ ఎగ్జామినేషన్. సో cervical cancer, we have a responsibility, society, government and personal, to make sure that we eliminate that through vaccination. And then uterine cancer is treatable, curable again, and symptoms are also similar to cervical cancer, but numbers are not very high. Ovarian cancer, the treatment is improving even in ovarian cancer, significant improvement. యా. సో ఉమెన్ అనగానే ఒక రకమైనటువంటి అంటే నెగ్లిజెన్స్ అనేది ఉంటుంది. పర్లేదులే, నాకు రాదులే, నేను అంతా ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నాను, బాగానే ఉంది అనేటువంటి ఒక ఫీల్ ఉన్నప్పుడు కూడా మీరు చెప్పిన లెక్కబట్టి చూస్తే 60% కేసెస్ ఉమెన్వే ఉంటున్నాయి అనుకున్నప్పుడు సర్వికల్ క్యాన్సర్ ఒకటి కనిపిస్తుంది, యూట్రస్ క్యాన్సర్ ఇవన్నీ కనిపించినప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించి దాంట్లో అవేర్నెస్ అనేది మన దగ్గర ఎలా ఉందంటారు? అవేర్నెస్ ఇప్పుడు కొంచెం పెరుగుతుంది. ఇట్స్ లైక్ ఐ బిన్ కమింగ్ ఎవ్రీ 3 months టు ఇండియా అండ్ ఇలాగ మీడియా ఇంటర్వ్యూలు ఇస్తుంటాను అండ్ డాక్టర్లను కూడా మీట్ అవుతూ ఉంటాను ఇక్కడ. సో ది ఇన్ఫర్మేషన్ ఐ హ్యావ్ ఈస్ స్లైట్లీ చేంజింగ్ ఫర్ బెటర్. లేడీస్ కూడా ఏమన్నా లంప్ వస్తే ఇమ్మీడియట్గా వెళ్ళి చూపించుకుంటున్నారు. అందరికి కూడా మెసేజ్ కూడా అదే, మీకు ఇంటర్మెన్స్ట్రల్ లంప్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. బట్ ఎనీ లంప్ if it's not going away, please go for checkup. If you have a strong family history of breast cancers, mother, aunts, go for checkup early, 45 years for mammogram. If you can detect lump early, the cure rate is almost 98%, 99% అని చెప్పచ్చు. ఎందుకంటే the treatment also becomes very easy. చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను నేను. నాకు పర్సనల్ అడ్మినిస్ట్రేటర్ ఉంది అమెరికాలో. ఆమెకి మ్యామోగ్రామ్కి వెళ్ళింది, 55-60 years old. చిన్న లంప్ కనిపించింది అందులో, 2-3 millimeters. మళ్ళీ లాస్ట్ ఇయర్ మ్యామోగ్రామ్కి వెళ్తే అక్కడ లేదు. సో ఈ మధ్యలో డెవలప్ అయింది అనమాట, 2 yearsలో డెవలప్ అయింది. అది వెరీ సింపుల్ ఎక్సిషన్, దెన్ half an hour in the operating room, then few radiation treatment, less than a week radiation ఇస్తే she is now 15 years. Simple treatment and completely cured. ఇది మెసేజ్ అందరికీ. మీరు అందుకని భయపడి లంప్ ఉందని ఎవరికి చూపించకుండా, చాలా మనకు ఒక రకమైన భయం ఉంటుంది వీళ్ళకి. ఇదేమో క్యాన్సర్ అవ్వచ్చేమో, అయితే నేను ఫ్యామిలీని బాధపెడుతున్నానేమో, ట్రీట్మెంట్ ఇవ్వలేరేమో అని. ఇవన్నీ చాలా మీరు మీ ఆరోగ్యం ఇంపార్టెంట్, ఫ్యామిలీ నిలవాలంటే అది గుర్తుపెట్టుకోవాలి లేడీస్ అందరూ. సో ఎవరన్నా ఉంటే, ఇప్పుడు నేను లాస్ట్ టైము మేరీ స్టెల్లా కాలేజీలో, నాకు విమెన్స్ కాలేజీలో అడ్రస్ చేయటం నాకు చాలా ఇంట్రెస్ట్. ఈ గైనకలాజికల్ క్యాన్సర్ అన్నింటికి, బ్రెస్ట్ క్యాన్సర్కి కూడా. వాళ్ళందరినీ కూడా నేను లెక్చర్ ఇచ్చిన తర్వాత ఐ మేడ్ ఆల్ ఆఫ్ దెమ్ అంబాసిడర్స్ ఫర్ క్యాన్సర్ ప్రివెన్షన్. సో దే ఫార్మ్ ఏ వాట్సాప్ గ్రూప్ అండ్ ఐ టోల్డ్ దెమ్, మీరు ఇంటికి వెళ్ళినప్పుడు మేము మదర్ని చెకప్కి వెళ్ళేవా లేదా, ఎన్నాళ్ళైంది వెళ్ళి మ్యామోగ్రామ్ ఇటువంటికి, మన అత్తలు వాళ్ళ సంగతి ఏమిటి, వాళ్ళు ఎవరికైనా క్యాన్సర్లు వచ్చినాయా అని కొంచెం హిస్టరీలోకి వెళ్ళి. సో వాళ్ళు అడుగుతారు ఇంట్లో, ఫాదర్నేమో పిఎస్ఓ చేయించమని, మదర్నేమో మ్యామోగ్రామ్కి వెళ్ళేవా, ప్యాస్మీర్కి వెళ్ళేవా. సో ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ విత్ ఇన్. అలా మారుద్దామని నేను ట్రై చేస్తున్నాను ప్రతి సిటీలో కూడా. సో
ఎక్స్‌పెన్సివ్ అనేటువంటి ఒక భావన కూడా ఏమైనా ఉందా సార్? మాకు వచ్చింది అంటే ఒక భయంతో పాటుగా చాలా ఖర్చవుతుంది. దానికి కావాల్సినటువంటి కీమోలు, రేడియేషన్‌లు, మందులు, రెగ్యులర్‌గా విజిట్‌లు ఇవన్నీ ఉంటాయి అనేది? ఉమ్. ఇది ఇందాక చెప్పాను కదమ్మా, ఎర్లీగా పట్టుకుంటే మీకు ఖర్చు ఎక్కువ లేదు, మీరు ఇల్లు అమ్ముకోక్కర్లేదు, అప్పులు తీసుకోక్కర్లే, సింపుల్ 10,000 మ్యాక్సిమం ₹1,00,000 అయిపోతుంది ట్రీట్మెంట్ అంతే. ఇది అడ్వాన్స్ అయిన కొద్దీ మోర్ ట్రీట్మెంట్స్, కీమోథెరపీ, ఇమ్యూనోథెరపీ, టార్గెట్ థెరపీ, రేడియేషన్, సర్జరీ అన్నీ వస్తాయి. అందుకని ముందు దీని మీద పెట్టుకోండి, ఎర్లీగా పోతానని. ఒకవేళ అడ్వాన్స్డ్గా ఉన్నా కూడా స్టేజ్ 2, 3, 3 and 4 మనకు లక్కీగా అన్ని రాష్ట్రాల్లో కూడా సబ్సిడైజ్ కేర్ ఉంది గవర్నమెంట్. ఇది ఇక్కడైతే తెలంగాణలో రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఆంధ్రాలో ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ, వాళ్ళు మోస్ట్ ఆఫ్ ది ఖర్చు సబ్సిడైజ్ చేస్తుంది, భరిస్తుంది గవర్నమెంట్. అది నేను ఇక్కడ చదువుకున్న రోజుల్లో లేదు అది. ఇప్పుడు వీళ్ళు కాన్ఫిడెంట్గా ఉండొచ్చు, ఒకవేళ ఉన్నా కూడా గవర్నమెంట్ ఈజ్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. నేనేం చేస్తున్నాను, నా లెవెల్లో ఇంకా మోర్ అండ్ మోర్ ఎక్స్పాండ్ చేస్తున్నాను ఆరోగ్యశ్రీలు. ఇండికేషన్స్ లేనివి కూడా ఇంక్లూడ్ చేయాలి, కొన్ని లేవు ఇంకా అందులో పేమెంట్లో, అవి కూడా ఇంక్లూడ్ చేస్తున్నాను. సార్, మీరు తెలంగాణ హైదరాబాద్లో ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ వన్ ఆఫ్ ద ఫౌండర్ మెంబర్. 25 years కంప్లీట్ అయిపోయింది. ఈ మధ్య సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ కూడా చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. దాంట్లో మీరు ఒక భాగం అయ్యి ఆ తర్వాత ఫ్యూచర్లో ఎలాంటివి వస్తాయి అనేది రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా పెట్టి దాన్ని డెవలప్ చేస్తూ వచ్చినప్పుడు, ఆ టైంలో 2020లో అది స్టార్ట్ చేస్తున్నప్పుడు వాట్ వాజ్ యువర్ ఫీల్ సార్? ఏమనిపించింది అప్పుడు అందులో మీరు పార్ట్ అయినప్పుడు? 2000లో సార్. అది నాకు చాలా ప్రియమైన ప్రాజెక్ట్, ఇది క్లోజ్ టు మై హార్ట్. ఎందుకంటే బసవతారకం గారు నా పేషెంట్ కూడా, నేను అమెరికాలో ట్రీట్ చేశాను. నేను తర్వాత కొంతకాలం ఉన్నారు ఆవిడ కోరిక నాకు ఎక్స్ప్రెస్ చేశారు. సార్, మీరు నేను కాబట్టి రాగలిగాను అమెరికా, మీరు క్యాన్సర్ హాస్పిటల్ ఒకటి పెడితే మన తెలుగు వాళ్ళందరూ ఆనందపడతారు, వాళ్ళకి సదుపాయంగా ఉంటుందండి. ఎన్టీఆర్ గారు కూడా దాన్ని చాలా సీరియస్గా తీసుకుని ఈ బంజారా హిల్స్లో ఫౌండేషన్ స్టోన్ వేశారు, రోడ్ నెంబర్ 10 వేసిన తర్వాత బాగా నడిచింది కొంతకాలం. ఇప్పుడు దానికి ఉంటాయి కదా ప్రాజెక్టులు, కప్స్ డౌన్స్ అన్నీ. నేను మొదటి నుంచి ఫస్ట్ డే ఫౌండేషన్ స్టోన్ వేసిన దగ్గర నుంచి ఎన్టీఆర్ గారితో ఇప్పటిదాకా నేను చాలా క్లోజ్గా ఉంటున్నాను హాస్పిటల్తో. మొట్టమొదటి అయితే బిగినింగ్ 15 years రోజు అక్కడికి వెళ్ళినప్పుడల్లా, ఇక్కడికి వచ్చినప్పుడల్లా పేషెంట్ చూసేవాడిని. తర్వాత ఇంటర్నేషనల్ మీటింగ్స్ పెట్టాను అక్కడ. అలా స్టెప్ బై స్టెప్ ఇట్ ఈస్ నౌ వెరీ వెల్ నోన్. ఐ am very happy to share in your media ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఖాయం చేసింది కూడా నేనే. తర్వాత బసవతారకం గారు సెంటర్ అని పెడితే ఇంకా అందరికి వైడ్ అప్లికేషన్ ఉంటుంది. ఆవిడ కోరికను తీర్చింది, మన ఇందులో కూడా పేరులో కూడా ఉంటుందని చెప్పి వారు చెప్తే చైర్మన్ గారు వాళ్ళందరూ మా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్, ఇప్పుడు అది అనగానే అందరికీ ఒక రకమైన కాన్ఫిడెన్స్, ఒక రకమైన సెక్యూరిటీ బ్లాంకెట్ లాగా, అరే క్యాన్సర్ వచ్చినా అక్కడికి వెళ్ళొచ్చు అని. నాట్ ఓన్లీ క్యూర్ కాదు, ఒక కేర్ కూడా ఉంటుంది. క్యూర్ అండ్ కేర్ అనేది ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ లాగా ఉన్న తర్వాత ఆ టైంలో బసవతారకం గారికి ఒక థాట్ వచ్చింది, నాకంటే ఉంది, ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ దాకా వచ్చాను, మీ దగ్గర నుంచి ట్రీట్మెంట్ తీసుకున్నాను. దెన్ వాట్ అబౌట్ అదర్స్, లేని వాళ్ళకి అన్నప్పుడు ఒక ఆలోచన వస్తే తను చెప్పినప్పుడు ఎన్టీఆర్ గారు ఎలా రెస్పాండ్ అయ్యారు సార్? ఏమన్నారు అప్పుడు? ఎన్టీఆర్ గారు హీ వాంటెడ్ డూ ఇట్ రైట్ అవే. హీ ఫార్మ్డ్ ఏ టీమ్ విత్ మీ, విత్ శివప్రసాద్ గారు ఉండేవాడు, శివప్రసాద్ గారు, కాకల సుబ్బారావు గారు, వీళ్ళందరూ ఒక టీం ఫామ్ చేసేసి మాకు రెస్పాన్సిబిలిటీ ఇచ్చేశారు ఆయన. తర్వాత తులసి గారు అందరూ సపోర్టర్స్ అందరూ వచ్చారు, చాలా బాగా చేశారు తర్వాత. సో ఆయన చాలా సీరియస్గా తీసుకున్నారు. దాని ప్రోగ్రెస్ కూడా చూడటం, ఇప్పుడు బాలకృష్ణ గారు చక్కగా నడుపుతున్నారు దాన్ని. సో ఇట్ ఈజ్ ఏ జ్యువెల్ ఇన్ క్యాన్సర్ కేర్ ఇన్ ఇండియా. ఇది నెంబర్ 4, నెంబర్ 5 లెవెల్లో ఉంది ఇప్పుడు. ఐ టేక్ పర్సనల్ సాటిస్ఫాక్షన్ అండ్ సూత్రధార అంటారు కదా, సూత్రధారలాగా అప్పటి నుంచి ఇప్పటిదాకా
మొన్న జరిగిన 2 రోజుల్లో 21st, 22nd చేశారు 2 రోజులు సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్. 25 years సెలబ్రేషన్స్. 22nd అసలు రోజున అందరూ వచ్చారు, మినిస్టర్లు, వెంకయ్యనాయుడు గారు, వీళ్ళందరూ 2 చీఫ్ మినిస్టర్స్. నేను ఉండలేకపోయాను, ఎందుకంటే అదే రోజు నాకు అక్కడ పద్మభూషణ్ అవార్డు రిసీవింగ్ ఉంది రాష్ట్రపతి భవన్లో. అది రకమైన నాకు అంటారు దాన్ని హ్యాపీనెస్ అండ్ అన్హ్యాపీ బోత్, ఒక మిక్స్డ్ ఫీల్ అనేది ఉంది. మిక్స్ ఫీలింగ్. అది కొంతమంది ఇది ఆయన రాలేదే అని అన్న వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ, ఆయన లేరే స్టేజ్ మీద. అవును, దేనికోసమైతే మీరు ఇంతగా కృషి చేశారో ఆ ప్లేస్లో మీరు మిస్ అయ్యారు, బట్ చేసినటువంటి కృషికి గుర్తింపుగా ఢిల్లీలో ఉండాల్సి వచ్చింది. సో 2 చోట్ల ఒకే రోజు ఉండడం కుదరదు అక్కడ. బాలకృష్ణ గారు ఒక పర్సనల్ కేర్ అనేది తీసుకుంటున్నారు, ఒక అటెన్షన్, ఫోకస్ అనేది పెడుతున్నారు. ఎవ్రీ ఇయర్ దానికి కావాల్సినటువంటి డెవలప్మెంట్స్ కావచ్చు, చేస్తున్నటువంటి అచీవ్మెంట్స్ కావచ్చు, పర్సనల్గా ఆయన మానిటర్ చేస్తున్నారు. దానికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నీ చేస్తున్నారు. అందులో చిన్నపిల్లల దగ్గర నుంచి ఎవరెవరైతే బెనిఫిట్ పొందారో, వీఆర్ క్యాన్సర్ వారియర్స్, వి వన్ క్యాన్సర్ అని చెప్తూ ఉంటే ఆ ఫీల్ అనేది ఎలా ఉంటుంది సార్? ఎలా షేర్ చేసుకుంటారు మీతో? ఆయన చాలా అద్భుతమైన పర్సనాలిటీ. ఆయన మొన్న ఆ రోజున మీటింగ్ నేను లైవ్ అక్కడి నుంచి చూశాను, ఢిల్లీ నుంచి చూశాను. చంద్రబాబు చీఫ్ మినిస్టర్ గారు ఒక మాట అన్నారు, చాలా నచ్చింది నాకు. ఆయన మూవీలో ఐకానే కాదు బాలకృష్ణ గారు, ఈ కమ్యూనిటీ హాస్పిటల్ సర్వీసులను కూడా ఐకాన్ అయ్యాడు ఆయన. అది కరెక్ట్. అది ఈ 2 నడుపుకుంటూ వస్తున్నారు ఆయన. ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ ఐఎమ్ వెరీ క్లోజ్ టు హిమ్. ఇంకా మార్పు రావాలి, లేకుంటే ఇంకా ఇంతకు మించి జరగాలి, ఒక రీసెర్చ్ అనేది ఇవన్నీ, అంటే ఒక ఐకాన్ అన్నట్టుగా. నిజంగా ఇప్పుడు 4th or 5th ప్లేస్లో ఉంది అనుకుంటే ఫస్ట్ ప్లేస్కి వెళ్ళాలి అంటే ఇంకేం జరగాలి సార్? ఇంకా ఏం జరగాలంటే, నేను ఇది మనం పెట్టిన ఆబ్జెక్టివ్స్ మీట్ అయ్యేలా చేసుకుని, మొట్టమొదట మేము పెట్టినప్పుడు హాస్పిటల్ ఇబ్బందులు ఉన్నప్పుడు ముందుకు వెళ్ళటలేదు, ఏదో 20 ఏళ్ళకి 15 ఏళ్ళ క్రితం. అప్పుడు మేము అమెరికాలో ఒక ఆర్గనైజేషన్ పెట్టాను నేను, ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆర్గనైజేషన్. ఓకే. పెట్టి అక్కడ ఫండ్స్ రైజ్ చేసాం. అది పెట్టింది కూడా నేను, తులసి గారు, వాళ్ళు పోయారు పాపం, ఇంకా తులసి గారు హస్బెండ్ రాఘవరావు గారు, అండ్ గడ్డం దశరథరామరెడ్డి డాక్టర్, వీళ్ళందరూ నాకు చాలా క్లోజ్. అది ఆర్గనైజేషన్ పెట్టి తులసి గారిని ప్రెసిడెంట్ కింద ఉండమ్మా అన్నాను. ఆవిడ ఉండి చాలా ముందుకు తీసుకెళ్ళారు, డొనేషన్లు తెప్పించడం అని. నేను అది వచ్చిన తర్వాత ఇక్కడికి పంపించాము అంతా డబ్బులన్నీ. ఎవ్రీ ఇయర్ చేసేవాడిని అప్పుడు నేను అక్కడ ఫండ్ రైజింగ్ చేసిన తర్వాత వీళ్ళకి కూడా ఇన్స్పిరేషన్ వచ్చింది ఇక్కడ. సో దాంతో చాలా ముందుకు వెళ్ళింది. టెక్నాలజీ పంపించాం, మెషిన్లు పంపించాం ఇక్కడ. సో అది స్టెప్ బై స్టెప్ పెరుగుకుంటూ వచ్చింది, బాగా పైకి వెళ్ళింది. ఇప్పుడు ఏం చేయాలి, ఇంకా నెంబర్ 5 నుంచి, ముందు 9 ఉండేది, 9 నుంచి 5 పట్టుకొచ్చాం. ఇంకా పైకి వెళ్ళాలంటే మాకు మొదట పెట్టిన గోల్స్ అవన్నీ మీట్ అవుతూ ఉండాలి. ఏమిటంటే ఎఫోర్డబుల్ అండ్ యాక్సెసిబుల్ కేర్, అది కంటిన్యూస్గా ఫాలో చేస్తే ఇప్పుడు క్వాలిటీ ఆఫ్ కేర్ ఈజ్ దేర్, ఈజ్ అప్రిషియబుల్ అండ్ ఆప్టిమల్. ఈ తక్కినవి కూడా రీసెర్చ్ ఒకటి చాలా ఇంప్రూవ్ చేస్తే ఇప్పుడు జరుగుతున్నాయి, ఇంకా ముందుకెళ్ళాలి. అది స్టడీస్, రీసెర్చ్ స్టడీస్, అందుకే రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని పెట్టాం కదా దానికి. రీసెర్చ్ గ్రాంట్స్ ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత అది ఆటో పైలట్ దానంతా అది పైకి పోతుంది. అది ఆ థ్రెషోల్డ్లో ఉంది ఇప్పుడు ప్రస్తుతం. అది ఈ ఇన్స్టిట్యూషన్ని నెంబర్ 1 ప్లేస్కి తీసుకెళ్ళాలి, ఒక అప్వర్డ్స్లో చూపించాలి, ఆ తర్వాత క్యాన్సర్ కేసెస్ని డిక్లైనింగ్లో చూపించాలి. అన్నీ ఒకటి డైరెక్ట్గా ప్రపోర్షనేట్గా ఉంటాయి, ఒకదానికొకటి అనేది ఉంటాయి. దీని పైకి తీసుకెళ్ళాలి, వాటిని ఆ కర్వ్ని కిందికి దించాలి అంటే యూ హ్యావ్ టు పుట్ లాట్స్ ఆఫ్ ఎఫర్ట్స్ అనిపిస్తుందా సార్? చుట్టూ ఉన్నటువంటి ఫెసిలిటీస్ కావచ్చు, అందుతున్నటువంటి సపోర్ట్, ఇవన్నీ కూడా ఈజీగా యాక్సెసిబుల్గా ఉన్నాయి. అది ఛాలెంజ్ అమ్మా. 2 నెంబర్లు తగ్గించుకుంటూ రావాలి. నెంబర్లు తగ్గించుకుంటూ ఎలా రావాలంటే, ఇందాక మీకు బిగినింగ్లో కొంచెం చెప్పాను, ఏమిటంటే ఈ క్యాన్సర్ అనే భయంకరాన్ని 2 రకాలుగా అటాక్ చేయొచ్చు మనం. ఒకటి ఏంటంటే క్యాన్సర్ సెంటర్లు పెట్టుకుంటూ పోవటం, ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్, ఇది 50%. క్యాన్సర్ సెంటర్లు పెట్టుకోండి, డబ్బులు ఉన్న వాళ్ళు కార్పొరేట్ సెంటర్లు పెట్టుకోండి, ట్రీట్మెంట్ ఇవ్వండి, చక్కగా అఫోర్డబుల్, యాక్సెసిబుల్, హోప్ఫుల్లీ కేర్ ఇవ్వండి.
దానివల్ల మనం క్యాన్సర్ని జయించలేము. ఓన్లీ నేను 50% మాత్రమే అది. అది 50%. నేను కటింగ్ ఎడ్జ్ సైన్స్లో రీసెర్చ్ చేశాను. ఎన్నో హాస్పిటల్స్కి నేను డైరెక్టర్ని అక్కడ అమెరికాలో. ఇది 50% అని అర్థం చేసుకోవాలి. ఈ మిగిలిన 50% ఇంకొక్కడ ఉంది. అవేర్నెస్, హెల్త్ ఎడ్యుకేషన్, స్క్రీనింగ్, ఎర్లీ డిటెక్షన్ అండ్ ప్రివెన్షన్. వీటికి రెండింటిని కలిపి సమానంగా ముందుకు తీసుకెళ్ళిన రోజున నెంబర్లు తగ్గుతాయి. లేకపోతే ఈ రేస్ని మనం చేయలేం. అందరికీ అర్థం కావాలి, ఎస్పెషల్ గవర్నమెంట్కిను ఎన్జిఓస్కి కూడా. సో ఇక్కడ ఎంత పెడుతున్నాం, ఇక్కడ డబ్బులు ఉన్న వాళ్ళందరూ పెట్టేస్తున్నారు హాస్పిటల్స్ చక్కగా. హోప్ఫుల్లీ దే ఆర్ ఆల్ డూయింగ్ వెల్. ఇది మన రెస్పాన్సిబిలిటీ, ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ, ఎన్జిఓల రెస్పాన్సిబిలిటీ, గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ దీన్ని ప్రమోట్ చేయటం. ఇప్పుడు నేను హైయెస్ట్ లెవెల్ రీసెర్చ్ చేశాను, కటింగ్ ఎడ్జ్ సైన్స్లో అన్ని పేపర్లు రాశాను ఇవన్నీ. ఇప్పుడు దీని మీద నేను కాన్సన్ట్రేట్ చేస్తున్నాను విత్ నా రోల్ అడ్వైజర్ టు డిఫరెంట్ గవర్నమెంట్స్. ఇది చేస్తే కనుక ఆ 1.5 మిలియన్ 15 lakh నెంబరు 1.2కి 1కి 800కి 900కి 700కి తీసుకొద్దామని గ్రాడ్యువల్గా. దాన్ని నేను మీడియాతో మాట్లాడి చెప్పేది ఏంటంటే, పుట్ ది క్యాన్సర్ ఇన్సిడెంట్ స్విచ్ ఆన్ ఎ డిమ్మర్ మోడ్. యూ కెనాట్ టర్న్ ఆఫ్ స్విచ్ ఇమ్మీడియట్లీ. డిమ్మర్ మోడ్ పెట్టి తగ్గించుకుంటూ వచ్చిన రోజున నంబర్లు తగ్గుతాయి, మన ఫెసిలిటీస్ ఉన్న ఫెసిలిటీస్ మనకు సరిపోతాయి, క్యాన్సర్ ఎర్లీగా వెళ్తుంది, డిటెక్ట్ చేస్తాం, క్యూర్ రేట్ పెరుగుతుంది. ఇవన్నీ ఒక మాస్టర్ ప్లాన్ కాంబాట్గా అటాక్ చేయాలి. అండ్ ఆల్ టుగెదర్ కలిసి వర్క్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆల్ టుగెదర్. ఇప్పుడు ఏదన్నా ఒక మార్పు రావాలి అంటే ఫస్ట్ మన నుంచే, మన ఇంటి నుంచే మార్పు రావాలి అనుకుంటాం. అలా మీరు వ్యక్తిగతంగా మనం పెట్టాల్సినటువంటి ఫోకస్ ఉంది అనుకున్నప్పుడు డైలీ హ్యాబిట్స్ ఉంటాయి. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు అక్కడ హ్యాబిట్స్లో మనం బోల్డ్ అని ఆలోచిస్తున్నాము, బోల్డ్ అని రకాలుగా వర్క్ చేస్తున్నప్పుడు కూడా ఇండివిజువల్గా తీసుకోవాల్సినటువంటి ఒక పర్సనల్ కేర్, ఒక శ్రద్ధ అనేది పెట్టలేకపోతున్నాం. యూ టేక్ ఎనీ వన్, విలేజ్లు కావచ్చు, లేకుంటే టౌన్స్లో సిటీస్లో ఉన్న వాళ్ళు, అర్బన్, రూరల్, పిల్లలు, పెద్దలు, విమెన్, మెన్, ఇన్ని రకాలుగా ఉన్నప్పుడు వాళ్ళంటూ ఒక ప్రాపర్గా హెల్త్ కోసం ఒక షెడ్యూల్ పెట్టుకోవాలి అంటే మీరేం సజెస్ట్ చేస్తారు సార్? అది కంప్లీట్గా మన మైండ్లో ఉండాలమ్మా. వాట్ ఐ డూయింగ్ ది రైట్ థింగ్ ఆల్ ది టైమ్. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఈ ఫార్మర్స్ ఉంటారు, హెర్బిసైడ్స్, పెస్టిసైడ్స్ ఎలా వాడాలి, ఎలా వాడకూడదు అని కూడా వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఎవ్రీ స్టెప్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు కొన్ని చోట్ల ఎస్పెషల్లీ పంజాబ్లో ఈ పెస్టిసైడ్స్, హెర్బిసైడ్స్ తెచ్చి వాళ్ళు ఇంటి ముందు పెట్టుకుంటూ ఉంటారు. ఇంటి ముందు గుమ్మం ముందే ఉంటుంది కదా, పాక ఏదో ఉంటుంది, అది ఇన్హేల్ చేస్తే అది పాయిజన్స్. అవి ఎవరు చేస్తున్నారు? ఇంట్లో ఫ్యామిలీ, చిన్నపిల్లలు. సో అక్కడ లుకీమియాలు, మైలోమాలు భయంకరం పంజాబ్లో. ఇవన్నీ మనకి తెలిసిన వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి. సో ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ క్రిటికల్. దీన్ని కంట్రోల్ చేయాలంటే పర్సనల్ రెస్పాన్సిబిలిటీ అంటే కొంచెం టీవీలోనే అవన్నీ వస్తూ ఉంటాయి కదా, మనం విని ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు. ఇంకా నేను తక్కిన వాళ్ళకి కూడా చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పిన స్టేట్మెంటు చేత్తో రాసుకుని రిఫ్రిజిరేటర్ మీద పెట్టుకోండి. 60% ఆఫ్ క్యాన్సర్స్ వీ సీ ఇన్ ఇండియా ఆర్ ప్రివెంటబుల్. Am I doing right thing, whatever I am eating, whatever I am smoking or drinking, am I doing the right things? Because some of that responsibility on the individual. అది ఏ రకమైన కానీ ఆహార వ్యవహారాలు అంటారు చూడండి తెలుగులో, అవి జాగ్రత్తగా చేసుకుంటున్నాను. లేదు, ఫ్రిడ్జ్ మీద పెట్టమని అన్నారు మీరు. ఫ్రిడ్జ్ మీద ఎందుకు పెట్టుకోవాలని? అది రోజు తెరవాలి కదా, అది కనిపిస్తూ ఉండాలి, ఎదుర్కొండాలి. సో ఫ్రిడ్జ్ని కూడా మనం ప్రాపర్గా వాడుకోవట్లేదా అనేది ఒకటి. మనం ప్రతిదీ ఏదైనా ఉంది అంటే మిగిలిపోయిన దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాం, తర్వాత నెక్స్ట్ డేనో కావాల్సి వచ్చినప్పుడు దాన్ని వేడి చేసుకున్నాం, అయిపోయింది మళ్ళీ పెట్టుకున్నాం, ఇలాంటివన్నీ ఉన్నాయి. ప్రతిసారి మనకు ఊరగాయ మీద పడతాం. ఊరగాయ అంటే ప్రిజర్వేటివ్స్ ఉండవు, కాకపోతే అది నిలువ ఉంటుంది, నిలువ ఉండదు, తినొద్దు అనుకుంటాం. తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీసి అవెన్లో పెట్టుకుంటున్నామా, లేకుంటే ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకొని వేడి చేసుకుంటున్నాము. బోల్డ్ అని చేంజెస్ మన దగ్గరకు వచ్చాయి. అది వెస్టర్నైజేషన్ అనాలా, లేకుంటే మనకు వచ్చినటువంటి డైలీ షెడ్యూల్స్లో, లైఫ్ స్టైల్స్లో మార్పులు హడావిడిగా ఉన్నాయి. కాబట్టి ఈ మార్పులు చేసుకోవాలి అంటే ఎక్కడ మొదలు పెట్టాలి సార్? ఎక్కడ మొదలు పెట్టాలంటే, ఇప్పుడు మీరు ఇచ్చిన ఇంటర్వ్యూ ఉంది కదా, ఇంటర్వ్యూ వినండి ముందు నెంబర్ 1. ఇక చాలా సింపుల్ టెక్నిక్ అమ్మా. సింపుల్ రూల్స్ మేక్ ప్రొఫౌండ్ డిఫరెన్స్. నేను ప్రతిసారి చెప్తూనే ఉంటాను, కొంచెం మార్పులు వస్తున్నాయి రాష్ట్రంలోనూ దేశంలో కూడా.
ఏమిటంటే సింపుల్ థింగ్స్. మీరు ఆయిల్ వాడింది మళ్ళీ వాడమాకు. ఇవన్నీ నేను ఏమిట్రా వీడు అమెరికా నుంచి వచ్చి ఆయిల్ అంటున్నాడు అనుకుంటాను. ఆయిల్ వాడింది రిపీట్గా వాడమాకండి. అది ఇప్పుడు రెండోసారి మూడోసారి వాడిన కొద్దీ అది అందులో పాయిజనస్ సబ్స్టెన్స్ తయారవుతాయి. పారేసేయండి, పోతే పోయింది. ఇప్పుడు డబ్బులు కొరతలు చాలా ఎక్కువ లేవు, బాగానే ఉన్నారు అందరూ మన వాళ్ళు హ్యాపీగా. ఇంకా ఏంటంటే నిలవన్న పచ్చళ్ళు చాలా డేంజరస్. మనకి అది పెద్ద రెసిపీ, మనకి ఇంట్రెస్ట్ అది. ఏమిటంటే అందులో మన ఆక్సిడైజ్డ్ ఆయిల్ తయారవుతుంది. ఆక్సిడైజ్డ్ ఆయిల్ ఈజ్ డేంజరస్ ఫర్ స్టమక్ మ్యూకోజా, ఇసాఫేజియల్ మ్యూకోజా ఇక్కడ. సో అవి ఎప్పటికప్పుడు దొరికితే 1 year 6 monthsలో పచ్చళ్ళు మీకు దొరుకుతూనే ఉంటాయి. ఇంకోటి ఆకుకూరలు బ్రహ్మాండంగా దొరుకుతున్నాయి, ఆకుకూరలు తినండి ఎక్కువ. ఇంకోటి మీరు పోపులు పెట్టినప్పుడు ఇక్కడ ఇండియాలో ఇప్పుడే కొత్త బిల్డింగ్స్కి మాత్రం ఎగ్జాస్ట్ పెడుతున్నారు అనుకుంటాను నేను. అవును, చిమ్నీస్ ఎగ్జాస్ట్. మాకు అమెరికాలో ప్రతి అపార్ట్మెంట్కి ప్రతి హౌస్కి ఉంటుంది ఎగ్జాస్ట్. అందులో అక్యూములేట్ అయిన ఫ్యూమ్స్ ఇన్హేల్ కాకుండా విండోస్ తెరిచిపెట్టండి. ఎగ్జాస్ట్ ఉంటే ఎగ్జాస్ట్ ఆన్ చేయండి, లేకపోతే విండోస్ తెరిచిపెట్టండి. ఆ ఎగ్జాస్ట్ ఇన్హేల్ చేస్తేనే మీకు వచ్చిన ప్రమాదం ఇవన్నీ. తర్వాత ఇట్లాంటివి సింపుల్ ట్రిక్స్ అమ్మ. ఇవి WHO హ్యాస్ ప్రూవెన్ దిస్. బాబు జాగ్రత్తగా ఉండండి ఈ విషయాల్లో అని. తర్వాత ఈ ప్రిజర్వ్డ్ సాల్ట్స్ ఇవన్నీ కూడా తగ్గించండి కొంచెం. మీకు చక్కగా ఫ్రెష్ వెజిటబుల్స్ దొరుకుతాయి, అన్ని ఫ్రెష్గా చేసుకోండి. ఇంకా ఈ వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ అందులోకి నేను ఏది తిన్నా కూడా మోడెస్ట్గా తీసుకోండి. 2 డైట్లు ఆర్ ఈక్వల్లీ గుడ్. ఐఎమ్ ఏ వెజిటేరియన్. సో ఇట్లాంటి చిన్న చిన్న ట్రిక్స్ అమ్మ. ఇక్కడ నేను మాలిక్యులర్ జీన్ స్ప్లిట్టింగ్, జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ అవన్నీ చెప్పచ్చు. అవి చెప్పి ప్రయోజనం లేదు. ఇక్కడ గ్రౌండ్ లెవెల్ కామన్ మ్యాన్కి అర్థం కావాలి. ఇవన్నీ చేసుకోండి. నాన్ స్టిక్ ప్యాన్లు, టెఫ్లాన్ కోటింగ్లు, మనకి యూజువల్గా మన వంటల్లోనే పసుపు ఉంటుంది, పసుపులో కక్యుమిన్ ఉంటుంది, అది వాడితే ఏం కాదు అనేది ఈ మధ్య కాలంలో ప్లాస్టిక్ కాదు గ్లాస్ బాటిల్స్లో కూడా, గాజు సీసాల్లో కూడా లీచ్ అనేది జరుగుతోంది. దాంతో కూడా క్యాన్సర్ కారకాలు. ఇప్పుడు ఏది ముట్టుకున్నది ఇంట్లో ఉంటుంది, కార్సినోజెనిక్ థింగ్ ఏదో ఒకటి ఉంటుంది, అది మనకు వస్తుంది, బ్లడ్లో కలిసిపోతుంది అనుకుంటే ఏది ముట్టుకోవాలన్నా ఒక రకంగా భయం. పర్లేదులే ఆ టైంకి అప్పుడు ఏదో కలిసి వస్తుంది అయిపోతుంది అన్న ఈ ఫీల్ అనేది ఉంటుంది కదా. ఈ రెండింటి నుంచి బయటపడి మనం ఒక అవేర్నెస్ ప్రాపర్గా వెళ్ళాలి అంటే మీరు కొంచెం వింటూ ఉండండి. మరి డోంట్ ఫాలో వాట్ పీపుల్ కాల్ దట్ గూగుల్ యూనివర్సిటీకి వెళ్ళకుండా, వాట్సాప్ యూనివర్సిటీ వెళ్ళకుండా కామన్ సెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. టర్మరిక్ ఈజ్ యాంటీ ఆక్సిడెంట్. అది మనం ఎలాగో ఎప్పటి నుంచో యుగాల నుంచి వాడుతున్నాం మనకి. ఇప్పుడు అమెరికాలో అది పెద్ద హైయెస్ట్ మార్కెట్, బిలియన్స్ ఆఫ్ మార్కెట్ టర్మరిక్ క్యాప్సూల్స్. అది మనం ఎలాగో వాడుతున్నాం. దానికి కొంత ప్రొటెక్షన్ ఉంది మనకి బాడీలో. ఈ మనం చేసే అదర్ పనుల వల్ల ఈ ప్రొటెక్షన్ తగ్గిపోతుంది. సో ఇది మామూలుగా పాతవి ఎన్ని ఉన్నాయో అవన్నీ వాడుకోండి చక్కగా. ఈ మోహానికి వెళ్ళమాకండి. కల్చరల్ వెస్టర్నైజేషన్, వెస్టర్న్ సివిలైజేషన్ ఈజ్ గుడ్ ఇన్ టెక్నాలజికల్ డెవలప్మెంట్, న్యూ ఇన్నోవేషన్స్. కొన్ని చోట్ల జాగ్రత్తగా దాన్ని ఫిల్టర్ చేయాలి. మనం ఎంత మటుకు మనం వాడుకోగలం దాన్ని. మన పద్ధతులు, మనం చేస్తున్న పద్ధతులు, వాడుతున్న ఇవన్నీ యుగాల నుంచి దే ఆర్ ప్రూవెన్ టు బి గోల్డ్ స్టాండర్డ్. మనకే కాదు, ఇప్పుడు వాళ్ళ వెస్టర్న్ కూడా తెలిసి ఇక్కడ మన ఫాలో అవుతున్నారు కొన్ని చోట్ల. సో మంది చాలా ఘనమైన కల్చర్, వెరీ రెప్యూటబుల్ హెరిటేజ్ అండ్ కల్చర్. సో దాన్ని ఫాలో అవుతూ వెస్టర్న్ ఎంత మటుకు వాడగలమో అంత మటుకు వాడుకుంటాం. ఎగ్జాక్ట్లీ సార్. ఈ మధ్యన మీరు 2 తెలుగు స్టేట్స్కి ఒక అడ్వైజర్గా కూడా ఉన్నారు. క్యాన్సర్ అట్లాస్ అనేటువంటి ఒక బుక్, ఒక రీసెర్చ్ చేసి తీసుకొచ్చారు సార్. తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉంది సార్ క్యాన్సర్? ఏ ప్లేసుల్లో ఎక్కడ ఎలా పెరుగుతోందా తగ్గుతోందా? అసలు కొంచెం పెరిగినట్టుగా వస్తుంది డేటా, భయంకరం కాదు, అందరూ భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను అట్లాస్ ఆఫ్ క్యాన్సర్ ఫర్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ తయారు చేసిన రీజన్ ఏమిటంటే, ముందు సోర్స్ ఏమిటంటే ఈ మెడికేర్ ఉంది కదా, సబ్సిడైజ్డ్ కేర్, ఆరోగ్యశ్రీ, ఆ డేటానే ఉపయోగించాను. ఆ డేటా మన కంప్యూటర్లో ఉంది. అది 90% యాక్యురేట్. మనకెవడు
ఢిల్లీ నుంచి మనం నెత్తిని రుద్దక్కర్లేదు, ఈ డేటా వాడుకోండి అని. మన డేటా మనకు ఉంది. యా ఇప్పుడు ఇన్నాళ్ళు ఏం చేస్తున్నాం, ఆ ఢిల్లీ ఐసీఎంఆర్ వాడు పంపించింది నమ్ముతూ కళ్ళు మూసుకుని వాడుతున్నాం ఆ డేటాని. ఇది ఈ డేటా మన ఓన్ డేటా వాడటం వల్ల ఏ ఊళ్ళో, ఏ డిస్ట్రిక్ట్లో, ఏ మండలంలో ఎటా ఉంది ఇన్సిడెన్స్. ఇక్కడ ఏం చేస్తామంటే మేము అమెరికాలో పర్ ల్యాక్ ఎన్ని కేసులు ఉన్నాయి, అదొక గోల్డ్ స్టాండర్డ్. అలా తీసుకొస్తున్నారు ఆ డేటాని నెమ్మదిగా ప్రతి డిస్ట్రిక్ట్లోనూ. పర్ ల్యాక్ ఎన్ని కేసులు మనకి నా రిజిస్టర్లోకి వచ్చినాయి లాస్ట్ 5 yearsలో, పర్ ఇయర్ అంత ఉంది. అది ప్రతి కలెక్టర్ దగ్గర ఉండాలని నా ఉద్దేశం, ఆఫీసులో దాన్ని చూసుకుంటూ ఉండాలి. ఏ డిస్ట్రిక్ట్లో ఎక్కువ పర్టికులర్ క్యాన్సర్ క్లస్టర్ ఉంది, అప్పుడు ఆ రీసోర్స్లు మనకి అక్కడ పెడతాం. ఎక్కువ ప్రివెన్షన్, ఎర్లీ డిటెక్షన్, సర్వికల్ క్యాన్సరా, బ్రెస్ట్ క్యాన్సరా, కోలోరెక్టల్ క్యాన్సరా, లంగ్ క్యాన్సరా. సో అవన్నీ బయటపడతాయి ఈ అట్లాస్లో చూసినప్పుడు. వాట్ ఐ కాల్ గ్రాన్యులర్ డేటా, వెరీ మైన్యూట్ క్రిస్టలైజ్ డేటా. ఆ డేటాని ఫాలో అయ్యి రీసోర్సులు మనం అప్లై చేస్తాం. ఇంకా ఎక్సెసివ్గా ఏమైనా నెంబర్లు పెరుగుతున్నాయంటే దాని మీద ఒక రకమైన నిఘా పెట్టి ఎందుకు వస్తున్నాయి, ఎందుకు అక్కడ లోకల్కి పంపించి డాక్టర్ని, ఎందుకు వస్తుంది, అక్కడ ఏం చేస్తున్నారు వాళ్ళు, నెంబర్లు ఎక్కువయ్యేందుకు అని దాన్ని కూడా ఇన్వెస్టిగేట్ చేసేందుకు కూడా మనకు అవకాశం వస్తుంది అట్లాస్ ఫాలో అవటం. సో చీఫ్ మినిస్టర్ గారికి కూడా చెప్పాను ఇక్కడ, ఆయన వాజ్ వెరీ హ్యాపీ, హెల్త్ మినిస్టర్ గారు. ఈ డేటాని నెమ్మదిగా స్లోగా ఇంప్లిమెంట్ చేస్తూ అవైలబుల్ చేసి అందరికీ అడ్మినిస్ట్రేటర్లకి రీసోర్స్ అలొకేషన్ షుడ్ బి బేస్డ్ ఆన్ దిస్ ఇన్ఫర్మేషన్. అది నా గోల్ ఫైనల్. సో ఇక్కడ ఎలాంటి క్యాన్సర్స్ కనిపిస్తున్నాయి సార్ మీ అబ్జర్వేషన్లో తేలింది ఏంటి? కొన్ని అన్నీ కామన్ ఉన్నాయమ్మా. కామన్ ఫీమేల్లో బ్రెస్ట్, పూర్వం సర్విక్స్ నెంబర్ 1 ఉండేది, బ్రెస్ట్ సెకండ్ ఉండేది. ఇప్పుడు బ్రెస్ట్ పైకి వెళ్ళింది, సర్విక్స్ కిందకు సెకండ్కి వచ్చింది. అది ఎలిమినేట్ అవ్వలే, సెకండ్కి వచ్చింది. సో కొన్ని పాకెట్స్లో కొంచెం ఎక్కువ ఉన్నాయి కొన్ని ఏరియాస్లో. అవన్నీ పబ్లిష్ చేసాము, గవర్నమెంట్ రివ్యూ చేస్తుంది. ఇప్పుడు నేను కూడా రివ్యూ చేస్తున్నాను. అదంతా ఫైనలైజ్ అయిన తర్వాత వెరీ సూన్ వీ విల్ మేక్ ఇట్ అవైలబుల్. ఇప్పుడు అలార్మింగ్ అయితే ఏం లేదు, మాకు తెలిసి ఎక్కడెక్కడ కొంచెం పాకెట్స్ ఉన్నాయో క్లస్టర్స్, ఇక్కడ ఆంధ్రాను తెలంగాణలో కూడా దాని మీద కావాల్సిన చర్యలు కూడా జరుగుతున్నాయి మనకి. ఇప్పుడు ఇంకా ముందుకెడతాం అందులోనే. బ్రెస్ట్ క్యాన్సర్స్ అనేవి ఎక్కడ కనిపిస్తున్నాయి సార్? విలేజ్లో ఉన్నాయా, అర్బన్, రూరల్ ఏరియా? అర్బన్లో ఉన్నాయి. అర్బన్లో బ్రెస్ట్ క్యాన్సర్ నేను డిస్ట్రిక్ట్ పేర్లు అంటే అంత అలార్మింగ్గా లేవు అన్నీ. నేను ఇప్పుడు చెప్పాను కదా మీకు, గోల్డ్ స్టాండర్డ్ 1 lakh ఎన్ని వస్తున్నాయని. గోల్డ్ స్టాండర్డ్ ఇప్పుడు 78 per 1 lakh కొన్ని డిస్ట్రిక్ట్స్, 90 per 1 lakh, 103 per 1 lakh. సో ఇవి అలార్మింగ్ కాదు. మన కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి ఎక్కడ గౌహతి, అస్సాం దగ్గర 175 per 1 lakh ఉంటుంది అక్కడ. సో వాటితో కంపేర్ ఇస్తే మన మామూలు లెవెల్లో నడుస్తుంది. కొన్ని చోట్ల అప్పు, కొన్ని చోట్ల డౌన్ ఉంది. ఈ అప్పువి ఎందుకు ఉంది అని చూసుకోవాలి, అదే చేస్తున్న పని. సో ఇప్పుడు అర్బన్ ఏరియాల్లోనే కొంచెం అప్పు కనిపిస్తోంది అనుకున్నప్పుడు ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ అనేవి ఉన్నాయి. మామోగ్రాఫ్ చేయించుకోవాలి, లేకపోతే 40 years వచ్చిన తర్వాత తీసుకోవాల్సినటువంటి అడ్వైజులు, హెల్త్ చెకప్లు, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ హియర్ అని అనుకున్నప్పుడు ఇక్కడ ఇంక్రీజ్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఇంక్రీజ్ కనిపిస్తుంది. కొన్ని రీజన్స్ ఉంటాయమ్మా దానికి, ఎందుకంటే అందరూ ఇక్కడికి వస్తున్నారు. ఓ విలేజ్ నుంచి వచ్చి చేయించుకుంటున్నారు కాబట్టి. ఓకే, అప్పుడు జిప్ కోడ్ అనాలిసిస్ కూడా చేస్తున్నాం, ఎక్కడి నుంచి వస్తున్నారు వాళ్ళని. సో ఓవరాల్గా ఎక్కడి నుంచి వస్తున్నారు, దేని మీద ఉంది, అక్కడ ఎందుకు ఫెసిలిటీస్ లేవు, అట్లాస్ పర్పస్ అది. అక్కడ ఇంక్రీజ్ చేయాల్సినటువంటి, ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. గవర్నమెంట్ కూడా స్క్రీనింగ్ కూడా డీసెంట్రలైజ్ చేసి, ట్రీట్మెంట్ కూడా డీసెంట్రలైజ్ చేద్దామని, ఇక్కడ దాకా రావక్కర్లేదని. ఎస్ సార్, మీకు ఇంత ఇప్పటికీ కూడా దాని మీద నేను రీసెర్చ్ చేయాలి, లేకుంటే 2 రాష్ట్రాలకి అడ్వైజర్గా ఉన్నాను, ఇన్ని రకాల పనులు చేస్తున్నప్పుడు ఆ ఎనర్జీ అనేది ఎక్కడి నుంచి వస్తుంది సార్? ఎవ్రీ 2nd or 3rd month యు ఆర్ హియర్, న్యూయార్క్లో అంత పెద్ద హాస్పిటల్లో, అన్ని హాస్పిటల్స్కి మీరు ఒక అడ్వైజర్గా ఉన్న తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడ అక్కడ ఈ జగ్లింగ్ ఎలా చేస్తున్నారు సార్ మీరు? జగ్లింగ్ అంటే ఇది మీకు మోటివేషన్ ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి, ప్యాషన్ ఉండాలి. బోత్ అండ్ ప్యాషన్ అండ్ కంపాషన్ హ్యావ్ టు గో టుగెదర్. నా ప్యాషన్ ఈజ్ టు మేక్ ఏ డిఫరెన్స్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ ఎవ్రీబడి, ఎస్పెషల్లీ క్యాన్సర్ పేషెంట్స్. అప్పుడు ఈ పర్సనల్ టైర్డ్నెస్ ఇవన్నీ మీకు కనిపించవు అసలు. తర్వాత స్పిరిచువల్ బెంట్ ఆఫ్ మైండ్ కూడా ఉండాలి.
అప్పుడు ఉన్నప్పుడు మీకు క్లారిటీ ఆఫ్ థింకింగ్, తర్వాత వెరీ ఇంటెలిజెంట్ థింకింగ్, ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇప్పుడు ప్లాన్ అనుకున్న ఏమైనా చేయాలనుకుంటే అది మీకు రోడ్ మ్యాప్ కనిపించేస్తూ ఉంటుంది. ఎక్కడ ఫోకస్ పెట్టాలి, దేన్ని స్కిప్ చేయాలి. స్పిరిచువల్ సైడ్ అంటే ఏం చేస్తారు సార్ మీరు? స్పిరిచువల్ సైడ్ అంటే ఏం చేయమంటారు చెప్పండి మీరు? యూజువల్గానే ఇప్పుడు సైన్స్లో, మెడికల్ సెక్టార్లో ఇంత తీవ్ర స్థాయిలో మీరు కృషి చేస్తూ, ఇన్ని రీసెర్చ్లు చేస్తూ, ఇన్ని ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ చేస్తున్నప్పుడు హౌ యు ఆర్ గెటింగ్ టైం అనేది? యూజువల్గానే స్పిరిచువల్గానే సైన్స్ వాళ్ళకి స్పిరిచువాలిటీ ఒక డివోషన్, ఇదంతా ఒక ట్రాష్, ఒక మిత్, ఇలాంటి ఒక భావన అనేది ఉంటుంది. ఈ మధ్యకాలంలో మనం చూస్తోంది. బియాండ్ సైన్స్ అనుకుంటున్నారా స్పిరిచువల్గా, లేకుంటే సైన్స్ ఈజ్ సుపీరియర్ అనేటువంటి ఒక ఫీల్డ్లో ఉన్నప్పుడు? మంచి క్వశ్చన్, బాగుంది అది. నేను అమెరికాలోనే వాళ్ళనే మార్చాను నేను. ఓకే. మా కాలీగ్స్ ఉంటారు, హార్వర్డ్, యేల్, ప్రిన్స్టన్ వాళ్ళందరూ. ఏంటంటే మేబీ ఇట్స్ బికాస్ ఆఫ్ మై బ్రాటప్, మై పేరెంట్స్ ఆర్ హైలీ ఫిలసాఫికల్, స్పిరిచువల్ ఫ్యామిలీ అంతాను. సో అది మీకు ముందు అండర్పిన్నింగ్ ఉంటుంది. దాంతో ఏంటంటే స్పిరిచువాలిటీ నేను అందరికీ చెప్పేది, డాక్టర్లకు కూడా, వెన్ మెడిసిన్ స్టాప్స్, స్పిరిచువాలిటీ స్టార్ట్స్. You have to understand that you cannot do everything. You are just an instrument. God is using you as an instrument to help people. So when you do anything, ask Him, let me help this patient. You send the patient to me, so why don't you help me how to treat the patient? ఇంకోటి స్పిరిచువాలిటీ ఉన్నప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ ఏమిటంటే మీకు క్లారిటీ ఆఫ్ థింకింగ్ ఉంటుంది. క్లారిటీ ఆఫ్ థింకింగ్, విజన్ క్లియర్గా ఉంటుంది, నీ గోల్స్ అన్నీ క్లియర్గా ఉంటాయి. సో ఇవన్నీ డెసిషన్ మేకింగ్ క్లియర్గా ఉంటుంది, ఇక అంబిగ్యూటీ ఉండదు. అది ఓన్లీ స్పిరిచువల్ పర్సన్ కెన్ టెల్ యూ. సో ఆ రెండు కంబైన్ చేయటంలో నీకు హ్యాపీనెస్ ఉంటుంది, పేషెంట్కి హెల్ప్ ఉంటుంది, సొసైటీకి హెల్ప్ ఉంటుంది. సో ఇఫ్ యూ ఆర్ నాట్ స్పిరిచువల్, ఇట్స్ అప్ టు యూ, బట్ ఇఫ్ యూ ఆర్ స్పిరిచువల్, దెర్ ఆర్ లాట్ ఆఫ్ బెనిఫిట్స్ యాజ్ అ డాక్టర్. సో డాక్టర్ అనగానే ఈ రీసెర్చ్, ఇన్నోవేషన్స్ ఇవన్నీ ఉండి R&D చేస్తూ ఇంత ముందుకు వెళ్తున్నప్పుడు సైన్స్తోనే కదా అన్నీ అవుతున్నాయి. ఇప్పుడు మిరాకిల్స్ అంటారా, లేకపోతే దాంట్లో ఉన్నటువంటి రెమెడీ ఏముంటుందా, మనం ఎలా తగ్గించవచ్చు, క్యూరు, కేరు ఇవన్నీ పెట్టుకున్నప్పుడు దీనికి మీరు అన్నటువంటి స్పిరిచువాలిటీ ఎలా హెల్ప్ చేస్తోంది సార్? ఎలా దాన్ని కనెక్ట్ చేసుకుంటున్నారు మీరు? ఎలా అందరూ కనెక్ట్ చేసుకోవాలమ్మా, నేను ఒక్కనే కాదు. చెప్పాను కదా అడ్వాంటేజెస్. అది మైండ్ అండ్ బాడీ, మీకు బాడీని డిసీజులు క్యూర్ చేయగలరు, ట్రీట్ చేయగలరు. బట్ యూ హ్యావ్ టు గెట్ దట్ కాన్ఫిడెన్స్. స్పిరిచువాలిటీ యాడ్ చేయాలి. దానికి యాడ్ చేసినప్పుడే మీకు సిగ్నిఫికెంట్ అవుట్కమ్స్ వస్తాయి. అది నా ఉద్దేశం, నేను పెట్టుకున్న గోల్ కూడా అదే. అదే నాకు కెరియర్లో ఇది ఈజ్ మోస్ట్ యూస్ఫుల్ అని మొదటి నుంచి తెలిసిపోయింది నాకు, సెపరేషన్ లేదని. టు ది ఎక్స్టెంట్ నేను మీరు నా ఇది మీటింగ్లో మీడియాలో చెప్పను, నేను చెప్పిన ప్రభావం లేదు. 2 గుళ్ళు కట్టించాను నేను, 2 temples అమెరికాలో. ఆ 2 temples-లోనూ చాలా అద్భుతంగా జరుగుతాయి మన పూజలు, అభిషేకాలు అన్నీ ఎవ్రీడే. Thursdays అయితే షిరిడి బాబా టెంపుల్స్ విత్ ఆల్ డైటీస్ ఆల్సో. 3,000-4,000 people వస్తారు Thursdays. సో దట్ సాటిస్ఫాక్షన్ ఈజ్ డిఫరెంట్. దట్ యు ఆర్, ఎవరో మాకు స్వాముల వారు చాలామంది వస్తుంటారు ఇండియా నుంచి. వచ్చినప్పుడల్లా అక్కడ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వచ్చి దే ఆల్వేస్ మేక్ ఎ స్టేట్మెంట్, ఈజ్ నాట్ ఓన్లీ ట్రీటింగ్ ఫిజికల్ ఎయిల్మెంట్స్, ఈజ్ ఆల్సో ట్రీటింగ్ మెంటల్ ఎయిల్మెంట్స్, స్పిరిచువల్ ప్రోగ్రెస్ ఫర్ ఎవ్రీబడి. సో అది ఆ రకంగా నాకు సాటిస్ఫాక్షన్ ఉంది యాజ్ అ డాక్టర్ అండ్ యాజ్ ఎ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ with the greatest heritage and culture. I am able to maintain everything in America. ఎక్కడ కట్టించారు సార్ 2 గుళ్ళు? ఒకటి న్యూయార్క్, ఒకటి న్యూ జెర్సీ అమ్మ. ఒకటి బాబా గుడి, 2 బాబా గుడి. 2 బాబా గుళ్ళే కట్టించారు. కానీ అందరూ ఉంటారు, అన్ని డైటీలు ఉంటాయి.
రెగ్యులర్గా వెళ్తారా మీరు? పూజలు చేస్తూ ఉంటారా డైలీ అలా? మీరు క్రిటికల్ క్వశ్చన్లు వేస్తున్నారు, బాగుంది. నేను వెళ్తాను ఎవ్రీ థర్స్డే. ఐమ్ దేర్. అట్లీస్ట్ న్యూయార్క్, క్లోజ్ టు మై హౌస్ ఈజ్ న్యూయార్క్ టెంపుల్. ఎవ్రీ థర్స్డే వెళ్తాను. అక్కడికి వీకెండ్ వెళ్తుంటాను, రెండో దానికి న్యూ జెర్సీ. బట్ దేర్ ఆల్ రన్ బై వాలంటీర్స్, హైలీ డెడికేటెడ్ వాలంటీర్స్, డివోటెడ్ అండ్ డెడికేటెడ్, కమిటెడ్. అని ఇంకా ఏమిటంటే, నాకు నా దగ్గర అపాయింట్మెంట్ దొరకాలంటే ఇక్కడ దొరుకుతుందేమో కానీ అక్కడ దొరకడం కష్టం పేషెంట్లకి. అందుకని దే ఆల్ నో దట్ ఐ గో టు థర్స్డేస్ టు న్యూయార్క్ టెంపుల్. సో అక్కడ నెమ్మదిగా పేషెంట్ నెంబర్లు పెరిగిపోతున్నాయి థర్స్డేస్. అక్కడికి వస్తే గ్యారంటీగా ఆయన చూడొచ్చు అని. సో అట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి అక్కడ, చిన్న చిన్న తమాషాలు. డైలీ పూజలు చేస్తారా మరి ఇంట్లో? ఆ ఇంట్లో ఉంటుందమ్మా. ఉంటుంది. ఎంతసేపు? ఎంతసేపు అంటే అది రెగ్యులర్గా చేయకుండా నేను వెళ్ళను. ఓ, మీరు దాన్ని ఆ డేని అలా రొటీన్ షెడ్యూల్ చేసేసుకున్నారు మీరు. ఇది చేసుకున్న ఇప్పుడే తర్వాత కాదు, నాకు ఇండియాలో ఉన్నప్పుడు చిన్నప్పుడు కూడా స్కూలు, హై స్కూలు, కాలేజీ, మెడికల్ స్కూలు అన్నీ కూడా షిరిడి బాబా. ఎందుకు అంటే నేను కర్నూలులో చదువుకున్నప్పుడు షిరిడి బాబా టెంపుల్ ఒకటి ఉంది అక్కడ, ఫస్ట్ వన్ ఇన్ సౌత్ ఇండియా. అక్కడికి వెళ్ళి కూర్చున్నామండి నేను. అందుకని అటాచ్మెంట్ బాగా పెరిగింది ఆయనతో. అందుకని 2 టెంపుల్స్ ఆయనకి రెండు మందిర్స్ కట్టడం కూడా జరిగింది. అద్భుతంగా ఆయన బ్లెస్సింగ్ లేకుండా ఏది జరగదు అది. సో ఐ కన్సిడర్ దట్ యాజ్ ఎ గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ టు అలౌ మీ టు బిల్డ్ 2 మందిర్స్ ఫర్ షిరిడి బాబా. ఎవరి ఫెయిత్ వాళ్ళది ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో వీ హ్యావ్ టు ఇన్వైట్ ఎవరీ ఫెయిత్. అండ్ ఆయన టీచింగ్స్ నాకు చాలా అద్భుతంగా హత్తుకుపోయినాయి. ఏంటంటే యూనివర్సల్ రిలిజియన్, రిలీజియస్ టాలరెన్స్, యాక్సెప్ట్ ఎవ్రీ వన్. ఇక్కడ నాకు న్యూయార్క్ టెంపుల్లో అన్ని వర్గాల వాళ్ళు వస్తారు. అక్కడ అమెరికన్స్, హిందూస్, జైన్స్, సిఖ్స్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్. is the only one, to me, Shirdi Baba temple is the only one that everyone is invited, because he attracts them, he gives them experiences. ఇప్పుడు నన్ను మెడికల్గా మొదలెట్టి నన్ను ఇందులో ఎండ్ చేస్తున్నారు మీరు. ఇప్పుడు షిరిడి సాయిబాబా నేను ఏ ఇంటర్వ్యూలో 2 కలపను, ఎప్పుడు 2 కలపరు. కాకపోతే నాకు ఫస్ట్ అలా అడగాలనిపించింది. షిరిడి సాయిబాబా అనగానే 2 క్వశ్చన్స్ ఉన్నాయి సార్. దీంతో ఆ తర్వాత మళ్ళీ వీళ్ళు షిఫ్ట్ దాట్ ఇంకో దగ్గరికి వెళ్ళిపోదాము. షిరిడి సాయిబాబా గురించి మీరు ఇప్పుడు అన్ని రిలీజియన్స్ వాళ్ళు వస్తున్నారు, ప్రతి ఒక్కరూ అటెండ్ అవుతున్నారు. అప్పుడు దెర్ ఇస్ ఏ ఒక స్టేట్మెంట్, కాంట్రవర్సీ, సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్, ఒక డిస్కషన్ అవుతుంది. అని హిందూ ఎలా అవుతాడు? హిందూ గాడ్ కాదు కదా, అసలు హిందువులు ఎందుకు వెళ్తారు, ఆ పూజలు ఏంటి, ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన ఆకారము అవన్నీ చూసినప్పుడు హిందూ కాదే అనేటువంటి ఒక మాట కూడా ఉంది కదా. దాన్ని మీరు ఎట్లా చూస్తారు, ఈ కాంట్రవర్సీని, ఈ స్టేట్మెంట్స్ని? ఒక నవ్వి వదిలేస్తాను, పట్టించుకోరు అసలు, ఇంకా పట్టించుకోదు. ఇగ్నరెన్స్. ఆయన నాకు ఇచ్చిన ఎక్స్పీరియన్స్లు ఆయన 3 పుస్తకాలు రాయొచ్చు నేను. అవునా? రాశాను కూడాను. బట్ ఇవన్నీ మీడియా కొంచెం హైపు, తర్వాత కొంతమంది చేస్తున్న ప్రచారము, ఇవన్నీ పక్కన పెట్టండి. ఆయన చెప్పిన సిద్ధాంతాలు పట్టుకోండి. నేను కాంట్రవర్సీలోకి ఎంటర్ అవుతున్నాను ఇప్పుడు. హిందువా, ముస్లిం, ఇవన్నీ ఆయన చెప్పిన ప్రొఫౌండ్ మెసేజెస్, సందేశాలు. ఆయన నాకు ఎవడో వచ్చి నా దగ్గర మెడలు కట్టండి, డబ్బులు ఇవ్వండి ఎప్పుడు అనలేదు. సింపుల్ లైఫ్ అండ్ ఆయన జీవించి చూపించారు మనకి. సత్యసాయిబాబా అన్నట్టు మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అన్నట్టు ఈయన కూడా అంతే. ఆయన కాంట్రవర్సీలోకి వెళ్ళకుండా ఆయన యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోండి అందరూ. ఏదో 4 మీడియా ఎక్స్పోజర్లు వస్తే నాకు ఆనందం, ఆయన మీద క్రిటిసైజ్ చేస్తే ఇంకో 10 మంది మెచ్చుకుంటారు. ఇవన్నీ కొంచెం పక్కన పెట్టి స్పిరిచువల్గా అండర్స్టాండ్ చేసుకోండి. ఆయన స్పిరిచువల్గా అండర్స్టాండ్ చేసుకోండి. ఇదే యునీక్ సెయింట్ అనండి, దేవుడు అనండి, ఏదైనా అనండి.
సో ట్రూ. ఇప్పుడు పుట్టపర్తి సత్యసాయి బాబా అనుకుంటా ఆయన మీద కూడా కాంట్రవర్సీస్ వచ్చాయి, అవన్నీ కూడా. అన్ఫార్చునేట్ వాళ్ళు చెప్పిన మెసేజ్ని ఫాలో అవటం మంచిది, కానీ ఈ కాంట్రవర్సీని మొదలెడితే ఇంక మీకు అంత ఉండదు దానికి. డోంట్ గో ఫర్ వట్ యూ కాల్ ఇన్ మీడియామా దట్ 5 minutes గ్రాటిఫికేషన్, ఆ trap లో మీడియా పడొద్దండి. ఎక్స్పోజర్. సో అటు షిరిడి ఇటు పుట్టపర్తి వెళ్తారా సార్ మీరు? నేను పుట్టపర్తి వెళ్తాను, ఆయన ఉన్నప్పుడు కూడా వెళ్ళాను నేను. ఇప్పుడు కూడా టైం అంటే వెళ్తాను, లేకపోతే నేను షిరిడి మాత్రం వెళ్తూ ఉంటాను. ఓకే. నాకు ఇద్దరు ఒకటే, నాకు ఇద్దరు భగవస్వరూపులే. సో ఒక తెలుగులో ఒక సేయింగ్ ఉంటుంది, మానవ సేవే మాధవ సేవ అనేది. వాళ్ళు దేవుళ్ళు అవనివ్వండి అవ్వకపోనివ్వండి ఒక సొసైటీకి చేశారు, మనకు ఉన్నటువంటి మానవ సమాజానికి చుట్టూ ఉన్నటువంటి మనుషులకు విద్య వైద్యం తాగడానికి నీళ్లు అందించారు. అదే కదా మనం చూసుకునేది. విద్యను అందించారు, అన్నీ అందించారు వాళ్ళు. వాళ్ళు చేసిన మంచి పనులు, వాళ్ళు చేసిన వాళ్ళ దైవత్వాన్ని గురించి అర్థం చేసుకోండి. అర్థం చేసుకుంటే మీకు కూడా బ్లెస్సింగ్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. అంటే అందులో పాజిటివ్నెస్ ఏముంది అని అది చూసుకుంటూ ముందుకు వెళ్తే అదే కదా జీవిత సత్యం కావచ్చు, లేకుంటే అవే కదా ఇస్తున్నటువంటి సందేశాలు కూడా. దాన్ని మనం ఏం తీసుకొని మనం ముందుకు వెళ్తున్నాము అనేది. ఇది కాంట్రవర్సీ అన్ఫార్చునేట్, బట్ వాళ్ళకు కూడా మా భగవంతుడు బ్లెస్ చేస్తాడు వాళ్ళని కూడా. సో ట్రూ సార్. ఇది పాజిటివ్నెస్ అన్నాను, దాంట్లో ఇది వచ్చేస్తుంది, వాళ్ళని కూడా బ్లెస్ చేస్తూ ఉండాలి, అలా ముందుకు వెళ్తూ ఉండాలి అని. డైలీ రొటీన్లో మీరు తినేది ఏం చేస్తారు, ఎక్సర్సైజ్ ఏం చేస్తారు? ఎందుకంటే హార్డ్లీ యూ గెట్ సమ్ టైం, మీకోసం అంటూ ఒక టైం అనేది చాలా తక్కువ దొరుకుతుంది. ఇంత ప్రయాణాలు, ఇవన్నిట్లలో రీసెర్చ్లో ఉండడం, ఇన్స్టిట్యూషన్స్లో టైం స్పెండ్ చేయడం అనేది. సో నోరి దత్తాత్రేయుడు గారు తన డేలో ఎంతసేపు పడుకుంటారు, ఏం చేస్తారు, ఏం తింటారు అంటే? అది ఇంకో ఇంటర్వ్యూ ఇంకోటి అవుతుంది అది. ఓకే, లెంత్ అయితే ఐ విల్ ఫిక్స్ దిస్. నెక్స్ట్ టైం కోసం కూడా మళ్ళీ నేను ఇప్పుడే తీసి పెట్టుకుంటాను టైం. నెక్స్ట్ ఇంటర్వ్యూ కోసం కూడా ఇప్పుడే ప్లాన్ చేసేసుకోవాలి. ఎలా ప్లాన్ చేసుకోవడం అనేది. సార్ ఒక మెసేజ్ ఇవ్వాలి అనుకుంటే మనం ఎలా ఉంటాం, వాట్ వి ఈట్, మనం అదే కనిపిస్తుంది అనేది. నేను ప్రాపర్గా ఉండాలి, హెల్తీగా ఉండాలి, అలా అయితేనే ఒక సొసైటీ బాగుంటుంది, ఒక దేశం బాగుంటుంది అనుకుంటే ఒక కంక్లూడింగ్ నోట్లో మీరు చెప్పాలి అంటే మన మీద ఫోకస్ ఏం పెట్టుకోవాలి, ఎలా చేయాలంటారు? ముందు మైండ్ క్లియర్గా పెట్టుకోండి, ఆహార వ్యవహారాలు జాగ్రత్తగా పెట్టుకోండి. ఏం తింటున్నాం, మరి టూ మచ్ చేస్తున్నామా ఏమన్నా. డోంట్ గో టు ది ఎక్స్ట్రీమ్స్. And then keep yourself in positive company. నెగిటివ్గా మాట్లాడే చాలామంది ఉంటారు, వాళ్ళ వల్ల మీకు ప్రయోజనం ఉండదు, మీరు పాడవటం, మీ బ్రెయిన్ పాడవటం. సో కీప్ ఆల్వేస్ ఇన్ ఏ పాజిటివ్ కంపెనీ. నేను మా స్టూడెంట్స్కి, అమెరికన్ స్టూడెంట్స్కి, ఫెలోస్కి, డాక్టర్లకి చెప్పేది ఒకటి ఏమిటంటే, ఇప్పుడు హాఫ్ కప్పు హాఫ్ ఎంటీ అని, కప్పు హాఫ్ ఎంటీ హాఫ్ సైకాలజీ టెస్ట్ ఉంటుంది. ఇప్పుడు కప్పు హాఫ్ ఎంటీ అన్నవాడు దగ్గరికి రానేమాకండి, ఎందుకంటే వాడు ఓన్లీ నెగిటివ్ థింగే చూస్తూ ఉంటాడు. వాడిని బాగు చేయటం కష్టం, మీరు శ్రమపడాలి. హాఫ్ ఫుల్ అన్నవాడిని దగ్గర పెట్టుకోండి. హాఫ్ ఫుల్ వాడిని కన్నా ఇంకో స్పెషల్ గ్రూప్ ఉంది నాకు. గాలితో నిండిపోయిందా? గాలితో నిండి ఉంటుంది మిగతా. అలా కాదు, cup is half full, but I know how to make it full. Oh wow. ఆ గ్రూప్ వాళ్ళు నేను ప్రమోట్ చేస్తూ ఉంటాను. టాప్ పీపుల్ ఏంటి, ఇంటెలిజెన్స్ కంబైన్డ్ విత్ కామన్ సెన్స్, ఈ రెండు ఉన్నవాళ్ళు ఆ గ్రూప్. సో అటువంటి వాళ్ళు దగ్గర మీరు పెట్టుకోండి, మీకు కూడా ఉపయోగపడుతుంది. అది వాళ్ళకు ఉపయోగపడుతుంది, మీకు ఉపయోగపడుతుంది. ఇంకా టైం ఉంటే వీడియోలు వినండి, ఆడియోలు వినండి. అప్పుడప్పుడు, అంటే సినిమాలు కాదు, ఏదో మీకు మనసుకి ప్రశాంతకి ఇచ్చేది. ఈ నాకైతే ప్రాబ్లం లేదు, నాకు టూ టెంపుల్స్ ఎటు కావాలంటే అటు వెళ్తూ ఉంటాను. సో వెళ్ళి వాళ్ళకి ఐ గైడ్ దెమ్. ఐ డోంట్ హ్యావ్ టు సిట్ దేర్ 24/7. దేర్ నైస్ గ్రూప్ హెల్పింగ్ మీ అండ్ ఐ గైడ్ దెమ్ వాట్ టు డూ. Just last week we did బ్రహ్మోత్సవాలు అక్కడ
4 days. With I constructed a యజ్ఞశాల, 4th day హవన్, ఇవన్నీ కూడా చేశారు అక్కడ. నేను లేను, అన్ఫార్చునేట్ ఇక్కడ ఇక్కడికి వచ్చారు ఉన్నాను. మీరు. బట్ అన్నీ ఎప్పటికప్పుడు నాకు పంపిస్తుంటారు, లైవ్ పంపిస్తారు. సో గెట్ యువర్ సెల్ఫ్ ఇమ్మర్స్డ్ ఇన్ సంథింగ్ యూనిక్, స్పిరిచువల్. యోగా అయితే యోగా, ఏదో ఒకటి, ఏది మీకు మైండ్ని క్లియర్ చేస్తుంది, హ్యాపీగా, పీస్ అండ్ హ్యాపీనెస్. చివరికి వేదాంతం మాట్లాడితే మీరు నన్ను అన్నింటిలో తీసుకెడుతున్నారు. ప్రశాంతత ఉండాలి, ఒక సంతృప్తి అనేది ఉండాలి. దేని నుంచి వస్తుంది? ప్రశాంతత ఉండాలి, సంతృప్తి. ఇఫ్ యూ కీప్ ఆన్ వాంటింగ్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్, there is a limit. You will get spoiled. So be happy with what you have, and this is what God has given you. Be happy. If life is most valuable, life itself is most valuable. There is nothing more valuable than that. కొంత మా గురువుగారులు కొంతమంది ఇక్కడ చెప్తూ ఉంటారు, even if you wear a diamond studded crown, your head is more valuable than the crown. ట్రూ కదా, మనం మెదడు ఏం ఆలోచిస్తోంది అనేది. సో అది జాగ్రత్తగా పెట్టుకోండి. బాడీ ఈజ్ గాడ్ గివెన్ గిఫ్ట్. అండ్ టేక్ కేర్ ఆఫ్ దట్ చాలా బాడీ. దూరం తీసుకెళ్తున్నారు మీరు ఇప్పుడు. టేక్ కేర్ ఆఫ్ దట్ బాడీ. ఎలా అయితే మైండ్ని జాగ్రత్తగా చూసుకోవాలో బాడీని కూడా అంతే జాగ్రత్తగా చూసుకోవాలి. Yes, sir. నేను ఎప్పుడు ఏమని స్టేట్మెంట్స్ అన్ని ఇప్పిస్తున్నారు నాకు. లేదు సార్, వి వాంట్ టు లిసన్ ఫ్రమ్ యూ. దీని తర్వాత మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో మనం విల్ టాక్ అబౌట్ హౌ టు డీల్ ఎ డే. ఒక డేని ఎలా మనం ప్రాపర్గా షెడ్యూల్ చేసుకోవాలి, దేనికో చంక్స్ లాగా పెట్టుకొని ఎలా డివైడ్ చేసుకోవాలి షెడ్యూలింగ్ అనేది, దాని గురించి మనం మీరు తీసుకుంటాం. ఎప్పటికప్పుడు ఎవరికి వాళ్ళు స్పిరిచువల్ గ్రోత్ టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇవన్నీ రికార్డ్ అవుతున్నాయి, మరి అది సెపరేట్ ప్రెజెంటేషన్ కూడా ఇందులోనే కల్పిస్తున్నారు మీరు. లేదు సార్, దాన్ని సెగ్రిగేట్ చేసి పక్కన పెట్టేసుకుంటాం సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మనల్ని మనం ఎలా పాజిటివ్గా ఉంచుకోవాలి, మనల్ని మనం ఎలా హెల్తీగా ఉంచుకోవాలి, మనల్ని మనం ఎంత ఎనర్జెటిక్గా చూసుకోవాలి. ఏదైనా మన ఇంటి నుంచి ప్రారంభం అవ్వాలి, మన నుంచే స్టార్ట్ అవ్వాలి. మార్పు అనేది మనతోనే ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాగే మీరు స్టే హెల్దీ, స్టే పాజిటివ్ అండ్ రీసెర్చ్, ఇన్నోవేషన్, మీరు ఏదైతే కేర్ అండ్ క్యూర్ ఇవన్నీ ఉన్నాయో, ఐ వాస్ థింకింగ్ వై ఓన్లీ నోరి దత్తాత్రేయుడు గారు ఆంకాలజిస్టు, కేరు, క్యూరు అవన్నీ ఎందుకు? మోర్ ఉన్నాయి, చాలా ఉన్నాయి, బట్ అవన్నీ ఎక్స్ప్లోర్ చేయలేదు. చాలా ఉన్నాయి సార్, స్టిల్ ఇట్ ఈస్ పెండింగ్. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ సార్ మీతో ఇంకొక ఎపిసోడ్. Stay tuned. We will be in touch, sir. So next visit lo we are going to have that. Thank you so much, sir. Best wishes to you. And once again, thank you for your time. Thank you, sir. Thank you. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.